చేరి వచ్చిన ప్రియులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయమందు మనము సహోదరులు పురుషోత్తం గారి ద్వారా, అలాగే సహోదరులు రత్నకిషోర్ గారి ద్వారా మనం దేవుని యొక్క వాక్యాలను విన్నవారమైంటున్నాం. ఈరోజు ఈ యొక్క మీటింగును సంఘమంతా కూడా ఏర్పరిచిన ముఖ్య ఉద్దేశం, మన వాక్యములో ఇరువైపులా ఉన్న ఆ యొక్క అంశమును మనం గ్రహించాలని, నేర్చుకోవాలని ఈ సమయమున ప్రియ సహోదరులు రత్నకిషోర్ గారు వచ్చి మనతో వాక్యాన్ని పంచుకుంటారు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి నన్ను క్షమించాలి. కింద మాట్లాడితే నేను చాలా మృదువుగా మాట్లాడతాను, కానీ వాక్యాన్ని చెప్పేటప్పుడు చాలా గట్టిగా చెప్తాను. 2 రెళ్ళు 4, 2 రెళ్ళు 5 అన్నప్పుడు 4 అని నేర్చుకున్న వ్యక్తి 4 గట్టిగా చెప్తాడు. ఎందుకు అలా చెప్తావంటే అది సత్యమని నమ్మారు కాబట్టి చెప్తూ ఉంటారు. వాస్తవంగా సత్యాన్ని చెప్పేటప్పుడు కొంచెం గట్టిగా చెప్పి నేను ఎవరినైనా బాధిస్తే నన్ను క్షమించండి. వ్యక్తిగతంగా ఎవరిని బాధించాలనేటువంటి నా ఉద్దేశం కాదు. వాక్యాన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలనేటువంటిది బైబిల్ స్కూల్స్లో, కాలేజెస్లో నేర్పిన కొన్ని రూల్స్ ఉన్నాయి. పర్సనల్ ఎవాంజలిజం ఎలా, పబ్లిక్ ఎవాంజలిజం ఎలా, డిఫెండ్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి, కొన్ని రూల్స్ ఉంటాయి మాకు. వాటి ప్రకారం మేము వెళ్తాం. అంతేగాని నన్ను ఎవరో తప్పుగా అనుకోవద్దు. గట్టిగా మాట్లాడారని అహంకారి, గర్విష్ట అని చెప్పేసి అనుకోవద్దు. నాకు అట్లాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. వాక్యాన్ని గట్టిగా చెప్పాలన్నటువంటి ఉద్దేశం తప్ప. ఒక నిమిషం మాత్రం, ఇది ఎట్లా జరుగుతుంది అనేది కొందరికి తెలియలేదు, అర్థం కాలేదు, అందుకని మళ్ళీ చెప్తున్నాను. వాస్తవంగా ఉదయం జరిగినటువంటిది నేను సబ్జెక్టు మీద మాట్లాడలేదని అనుకున్నారు కొంతమంది. నాకేం సబ్జెక్ట్ ఇవ్వలేదు. ఉదయం ఏం జరుగుతుందంటే, యేసు ఆరాధనకి పాత్రుడు కాదు అని పురుషోత్తం గారు మాట్లాడితే దాన్ని ఎఫర్మేషన్ అని అంటారు. దాన్ని డినై చేసేది అంటే, లేదండి పురుషోత్తం గారు మీరు మాట్లాడింది అలా కాదు అని చెప్పడం నా బాధ్యత. నేను అదే చేశాను, మీకు అర్థమై ఉంటుంది. మధ్యాహ్నం నేను ఏం మాట్లాడబోతున్నానంటే, యేసు ఆరాధనకి పాత్రుడు అని నేను ఎఫర్మేషన్ ఇస్తే, లేదండి యేసు ఆరాధనకి పాత్రుడు కాదు అని పురుషోత్తం గారు మాట్లాడతారు. నేను మాట్లాడిన దాని మీద పురుషోత్తం గారు మాట్లాడతారు. వాళ్ళు వేరే ప్రసంగం చేయరు. ఈనాడు ఎవరో అంటున్నారు, మీరంతా పురుషోత్తం గారు మాట్లాడిన దాని మీద మాట్లాడారు, మీరేం విరిగా మాట్లాడలేదని. నాకు పొద్దునిచ్చిన బాధ్యత అదే. వారు మాట్లాడిన దాని మీద మాట్లాడటమో, ఇప్పుడు పురుషోత్తం గారు వేరే మాట్లాడరు, నేను మాట్లాడిన దాని మీద మాట్లాడతారనమాట. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను అనేటువంటిది మీకు తెలిసి ఉంటుంది. యేసు ఆరాధనకి పాత్రుడు. ఎట్లా మీరు ఈ మాట చెప్తున్నారు, బైబిల్ ప్రకారం అసలు మీరు ఎట్లా చెప్పగలుగుతారు అని చెప్పేసి అంటూ ఉంటారు. బైబిల్ని మనం చదివేటప్పుడు అక్కడ మీరు చూస్తూ ఉంటారు, ద కాంట్రవర్సరీ ఓవర్ ద డియిటీ ఆఫ్ జీసస్ బిగాన్ ఇన్ ద ఎర్లీ సెంచరీస్ ఆఫ్ అ క్రిస్టియన్ చర్చ్. ఇది 2025లోనో నిన్నో మొన్నో ప్రారంభమైనటువంటి కాంట్రవర్సరీ కాదు. తర్వాత నేను ఆధారాలని మీకు ఇస్తాను. ద కాంట్రవర్సరీ ఓవర్ ద డియిటీ ఆఫ్ జీసస్ బిగాన్ ఇన్ ఎర్లీ సెంచరీస్. ఎర్లీ సెంచరీస్ అంటే ఫస్ట్ సెంచరీ కాదండి, ఎర్లీ సెంచరీస్. అక్కడ చెప్తూ ఉన్నారు, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద 2nd to 4th centuries AD. ఈ కాంట్రవర్సరీ అంటే క్రీస్తు దైవత్వం మీద మొదటి శతాబ్దంలో ఏకాభిప్రాయం ఉంది. ఎవరైనా అగ్నోస్టిజమో, బయట వాళ్ళు, యూదులు, అర్థం కాని యూదులో దాన్ని మాట్లాడితే పత్రికల ద్వారా ఖచ్చితమైన సమాధానం చెప్పి, ఉదాహరణకి కొలస్సీ 2లో చెప్పినట్లుగా దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు వసించుచున్నది అని చాలా గట్టిగా చెప్పారు. క్రీస్తు దైవత్వాన్ని గురించి మొదటి శతాబ్దాల్లో మనకు అసలు సమస్య లేదు. 2 నుంచి 4 శతాబ్దాల మధ్యలో ఆ సమస్య అనేటువంటిది ప్రారంభమైంది. ఆ సమస్య ప్రారంభమైనప్పుడు మనకి ఫస్ట్ సెంచరీ పీరియడ్ ఎలా ఉంది, సెకండ్ సెంచరీ ఎట్లా ఉంది, 3rd, 4th centuries. ఒకవేళ చర్చ్ హిస్టరీ చదివేటప్పుడు అయితే అట్లా కంటిన్యూషన్ వచ్చేసి నేడున్న వరకు వస్తుంది. ముఖ్యంగా మిడీవల్ పీరియడ్లో ఏం జరిగింది అనేటువంటిది కూడా చర్చ్ హిస్టరీలో స్టడీ చేస్తాం. ఇప్పుడు నేను మొట్టమొదటి దాన్ని మొదలు పెట్టను, చరిత్రని మొదలు పెడితే నా గంట దానికే అయిపోతుంది. చాలా కౌన్సిల్స్ జరిగినాయి, డేట్స్ మాత్రం లాస్ట్లో మీకు ఇస్తాను. మొట్టమొదటిగా నేను డైరెక్ట్గా బైబిల్కి వెళ్ళిపోతాను. బైబిల్కి వెళ్ళిపోయి బైబిల్ ప్రకారం మనం గమనించినప్పుడు ఆ ప్రజెంటేషన్ అక్కడే ఉంచండి. కొన్ని మనకు తెలిసినటువంటి పాయింట్లని నేను మీకు జ్ఞాపకం చేసి వెళ్తాను. అదేమిటి అంటే, బైబిల్ని మనం చదివేటప్పుడు ఎవరిని ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని పదే పదే దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేస్తూ మనకి ముఖ్యంగా బేస్ వచనం ఏమిటి అంటే, ఇజ్రాయేలీలకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు నిర్గమకాండము 20వ అధ్యాయంలో దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు అని చెప్పేసి అంటూ ఉంటారు. అందులో ఒక విషయాన్ని రూఢిగా తెలియజేశాడు. తెలియజేస్తూ దేవుడు ఏం చెప్పాడంటే, ఆయన అంటూ ఉంటాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని అంటూ ఉంటాడు.
పైన ఆకాశం కావచ్చు, క్రింద భూమి కావచ్చు, భూమి కింద నీళ్లు కావచ్చు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేని రూపాన్ని, విగ్రహాన్ని నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలు పడకూడదు. సాగిలు పట్టడం అంటే రాజుకు సాగిలు పడే దాని గురించి మాట్లాడలేదు, ఇది ఆరాధన గురించి మాట్లాడాడు. కాబట్టి దేవుడు నేను ఒక్కడే దేవుడిని ఉండాలి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది ఇజ్రాయేలీలు బాగా అర్థం చేసుకున్నారు. ఒకే దేవుడు, వన్ గాడ్. ఇక తర్వాత మరికొన్ని విషయాల్లో కూడా చూసేటప్పుడు ముఖ్యంగా మన సహోదరులు కూడా కొందరు చెప్తూ ఉంటారు. ద్వితీయోపదేశకాండము మనం గమనించేటప్పుడు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము మనం గమనించేటప్పుడు దేవుడు తెలియజేస్తూ 4వ వచనము, ఇజ్రాయేలు వినో, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. హియర్ ఓ ఇజ్రాయేల్, అవర్ గాడ్ జెహోవా ఈజ్ ద వన్ జెహోవా. మనకు ఒకే దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అన్నాడు. ఇది షమా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట హీబ్రూలో. షమా అని ఎందుకు అంటారంటే, షమా అంటే లిజన్, వినో అని అర్థము. ఓ ఇజ్రాయేలు విను అని అన్నాడు కదా, హియర్ ఓ ఇజ్రాయేల్. ఇంగ్లీష్లో అయితే హియర్ అనే మాట ముందు వస్తుంది, హీబ్రూలో కూడా షమా అనే మాట ముందు వస్తుంది. కాబట్టి దానికి టైటిలే షమా అని పెడతారనమాట, వినో. ఇది పిల్లలకు మొట్టమొదట మనకు అక్షరాభ్యాసం చేసేటప్పుడు మొట్టమొదట నేర్పే అక్షరం ఎలా ఉంటుందో అలాగా యూదులు తమ పిల్లల్లో, ఇజ్రాయేలు తమ పిల్లలకి ఫస్ట్ నేర్పేది ఏంటంటే దేవుడి గురించి, అవర్ గాడ్ జెహోవా ఈజ్ ద వన్ జెహోవా. మనకు ఒకే దేవుడు ఉన్నాడు. అందుకనే యూదుల నరాల్లో కూడా ఒక్క దేవుడు, వేరొకరిని ఎవరు కూడా మనం ఆరాధించకూడదు, ఏ రూపము చేయకూడదు, వాళ్ళ బ్లడ్లో జీర్ణించుకొని పోతుంది అనమాట. ఇది మనం ఆ తర్వాత కూడా మనం చూస్తూ ఉంటాం. ఇంకెవరిని వాళ్ళు చేయకూడదు. కాకపోతే వాళ్ళు విగ్రహాలు పెట్టారు కదంటే తప్పిపోయి భ్రష్టత్వంలో పెట్టారు, కానీ నిజమైనటువంటి దేవుడిని నేర్చుకొని ఆయన్నే ఆరాధించాలి అనే కాన్సెప్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇక వేరెవరిని అంగీకరించరు. క్రీస్తును సిలువ వేయటానికి కలిగినటువంటి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒక్క దేవుడు మనకుంటే ఈయనేంటి వచ్చి ఆయన దేవుడు అంటున్నాడు అని చెప్పేసి, ఆయన దేవుడని ఎక్కడన్నాడు అని చెప్పేసి చాలామంది అడుగుతారు. బైబిల్ని చదవనటువంటి వారు అడిగేటువంటి ప్రశ్న అది. ఇస్లాంలో కూడా యేసు ఎక్కడైనా తాను దేవుడని క్లైమ్ చేశాడా అంటే, మీరు బైబిల్ చదివి ఉండరు కాబట్టి మీకు ఆ ప్రశ్న వస్తుంది. అప్పుడప్పుడు నేను వాళ్ళతో చెప్తాను, యేసు డైరెక్ట్గా తాను దేవుడు అని క్లైమ్ చేశాడు. పాత నిబంధనలో దేవుడు అనేటువంటి పదానికి యావే హీబ్రూలో ఉపయోగిస్తారు. మీలో చాలామందికి తెలుసు. యావే అనే పదము ఎప్పుడు ఎక్కడ విగ్రహాలకు ఉపయోగించలేదు, ఎప్పుడు ఎక్కడ రాజులకు ఉపయోగించలేదు, ఎప్పుడు ఎక్కడ మనుషులకు ఉపయోగించలేదు. యావే అనేటువంటి మాటను తెలుగులో నేను ఉన్నవాడనో అనువాడనై ఉన్నాను, ఐయామ్ దట్ ఐయామ్. అందుకనే యూదులకు యావే అనగానే ఆ ఒక్క దేవుడు గుర్తొస్తాడు. క్రీస్తు ప్రభువుకి యూదులకి మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణలో అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను, ఐయామ్, నేను ఉన్నాను. ఆ మాట మనకు అర్థం కాదు, కానీ యూదులకు బాగా కనెక్ట్ అయింది. నేను ఉన్నాను, నేను ఉన్నవాడని. ఆ మాటను బట్టి మీరు గమనించండి, రాళ్ళు తీసుకుంటారు, ఏంటి ఆయన దేవుడు అంటున్నాడని. బైబిల్ చదవటం లేని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు యేసు తాను దేవుడని ఎక్కడ చెప్పలేదంటారు. లేదు, నేను ఉన్నవాడని అని చెప్పాడు. అంతకంటే పెద్ద క్లైమ్ ఏదైనా ఉంటుందా? యావే కంటే పెద్ద మాట ఏమైనా ఉంటుందా? యూదుల విషయంలో యావే కంటే పెద్ద మాట లేదు. నేను యావేని అని చెప్పాడు. మనకు అర్థం కాలేదేమో, యూదులకు బాగా అర్థమైంది. రాళ్ళు తీసుకున్నారు, కొట్టారని. సారీ అండి, నేను దేవుడని చెప్పలేదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అని సంజయ్ ఇవ్వలేదు క్రీస్తు. ఆయన ఏం చెప్పాడో కరెక్ట్గా చెప్పాడు, వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారో కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆయన యావే, ఇందులో ఏం సందేహం లేదు. అయితే ఇక్కడ మరి యూదుల విషయం ఎలా ఉంటుంది? యూదులు మొదటి నుంచి ఒక దేవుడిని తప్ప వేరొక దేవుడిని కలిగి ఉండకూడదు, ఆరాధించకూడదు అని చెప్పారు కదా. అయితే ఇక్కడే ప్రధానమైన సమస్య, ఆ ఒక్క దేవుడు అంటే తండ్రే, ఆయన తప్ప వేరెవరిని ఆరాధించకూడదేమో అని యూదులు ఆ రోజుల్లో ఏ భ్రమలో బ్రతికారో ఈరోజు క్రొత్త నిబంధన చేతిలో పట్టుకొని అదే భ్రమలో కొంతమంది క్రైస్తవులు బ్రతుకుతున్నారు. అది సమస్య. ఆ మబ్బు విడిపోయినటువంటి యూదులందరూ కూడా క్రీస్తు ప్రభువుని ఆరాధించారు. ఆ మబ్బు గనక మనకు విడిపోతే మనం కూడా క్రీస్తు ప్రభువుని ఆరాధిస్తాము. ప్రస్తుతం కూడా ఆరాధిస్తున్నాము. మన ప్రార్థనలో ఆయన ఉన్నాడు, మన పాటల్లో ఉన్నాడు, మన వాక్యంలో ఉన్నాడు, ప్రభురాత్రి భోజనంలో ఉన్నాడు, కానుకలో ఉన్నాడు, ఈరోజు మనకు పెట్టబడిన పేరులో ఉన్నాడు, మన సంఘానికి ఉన్న పేరులో ఉన్నాడు. అసలు ఆయన లేని జీవితం ఎక్కడుంది మనకి? ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మతశాఖలు ఆయన పేరుని పెట్టుకోలేదు, కానీ ఆయన పేరుని పెట్టుకున్నటువంటి సంఘము. మొన్న ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు, నేతి బీరకాయలో నెయ్యి లేనట్లు
ఫ్రెంచ్ ఫ్రైస్లో ఫ్రెంచ్ లేనట్లుగా క్రీస్తు సంఘంలో క్రీస్తు ఉండడు, దయచేసి ఆ సంఘానికి వెళ్ళొద్దని చెప్పేసి యూట్యూబ్ వీడియోలో ఉంది. అంటే ఈరోజు మనకి ఎలాంటి దుర్గతి పట్టిందంటే, నేతి బీరకాయలో నెయ్యి ఉన్నది నిజమే, ఫ్రెంచ్ ఫ్రైస్లో ఫ్రెంచ్ ఉన్నది నిజమే, కానీ క్రీస్తు సంఘంలో క్రీస్తు ఉండడా? కానీ కొందరికి ఉండటం లేదు, అది కొందరి సమస్య. కానీ అందరి సమస్య కాదు, బైబిల్ సమస్య కాదు. ఈరోజు నిజంగా బైబిల్లో ఉన్నటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి అంటే, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి యూదులకు నేను ఒక్కడే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనేటువంటి మాట వాళ్ళు తండ్రి మాత్రమేనేమో, క్రీస్తుని గనక ఆరాధిస్తే వేరొకరిని ఆరాధిస్తే విగ్రహారాధన అవుతుంది కదా, కాబట్టి క్రీస్తుని ఆరాధిస్తే విగ్రహారాధన అవుతుందేమో అని అనుకున్నారు. కానీ క్రీస్తుని ఆరాధిస్తే విగ్రహారాధన కాదు. ఎందుకు కాదు అంటే, ఆ ఒక్క దేవుడు అనేటువంటి దానిలో ఆయన ఉన్నాడు కాబట్టి అది విగ్రహారాధన కాదు. ఈరోజు జనాలకు అర్థం కానటువంటి విషయం ఏమిటి అంటే, ఆ ఒకటి అనేటువంటి దగ్గర బైబిల్ ఒకటేంటి అనేటువంటి చెప్పటం లేదు. వ్యక్తిగతమైనటువంటి విమర్శ కాదు, కానీ ఇందాక పురుషోత్తం గారు కూడా పొద్దున చెప్పినట్లు, ఒకరు పగలు రాత్రి అంటారు, ఒకళ్ళేమో భార్యాభర్త అంటారు, ఒకళ్ళేమో ఇలా అంటారు అలా అంటారంటే అంటారు కాదు, ఒకళ్ళంటారు కాదు. ఆ మాట ఎందుకు, దేవుడే అంటాడు. ఒకటి అనేటువంటి మాటను కనుక మనం గమనించినట్లయితే వన్ అని చెప్పేసి అంటూ ఉంటాం కదా, ఆ వన్ అనేటువంటిది బైబిల్లో హీబ్రూలో మొనాడ్ కాదు. మనం కనుక చూసినట్లయితే హీబ్రూలో ఉన్నటువంటి మోనాడ్ కాదు. మోనాడ్ అంటే ఒక్కటంటే ఒకటే, అందులో ఏముండదు. బట్ దట్ ఈస్ ఎ కాంపౌండ్ వన్. కాంపౌండ్ వన్ అంటే కొన్ని మిళితమైనటువంటి ఒకటి, దాన్ని మిశ్రమ పదము అని తెలుగులో అంటారు. ఏది మిశ్రమ పదము? అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయనో, వన్ డే. ఆ వన్ డే అంటే వన్నే కాదు, ఒక అస్తమయం ఉంది, ఒక ఉదయం ఉంది. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఏక శరీరం, వన్ బాడీ. వన్ బాడీ అంటే ఒకటి కాదు, అందులో ఒక పురుషుడు ఉన్నాడు, ఒక స్త్రీ ఉన్నారు, ఇద్దరు అయ్యారు కదా. మీరు మ్యాథ్స్ వీక్ అంటే మన మ్యాథ్స్ కాదు, అక్కడ దేవుడు చెప్పిన మ్యాథ్స్ చూడండి. అలాగనే బైబిల్లో కూడా మనం గమనించినప్పుడు, మనం 50 మంది ఉన్నా 100 మంది ఉన్నా కానీ మనమంతా ఒక సంఘం కాదా? మనం మ్యాథ్స్లో వీకేం కాదు. దేవుడు చెప్పినటువంటి లెక్కల ప్రకారం అయితే యాక్యురేట్గా కరెక్ట్ అది. మనం 1000 మంది ఉంటే కూడా మనమంతా ఒక సంఘము. క్రీస్తు ప్రభు దీన్నే తెలియజేస్తూ యోహాను సువార్త మనం గమనించేటప్పుడు ఆ ఒకటిని ఆయన మాటల్లో తెలియజేస్తున్నాడు. చూడండి, ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ ఒకటి అనేటువంటిది వాళ్ళకి అర్థం కాలేదు, ఎట్లా ఒకటి అనేటువంటి విషయము. అయితే క్రీస్తు ప్రభు తెలియజేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయము మనం గమనించినప్పుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం గమనించినప్పుడు 20-21 వచనాలు మనం చూసినట్లయితే ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మున్నట్లు తండ్రి, నాయందు నీవునో నీయందు నేనునో ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండులాగున వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు. బాగా గమనించండి, మళ్ళొకసారి చదువుతున్నా. నీవు నన్ను పంపితువని లోకము నమ్మున్నట్లు తండ్రి, నాయందు నీవునో నీయందు నేనునో ఉన్నలాగున. అంటే తండ్రి కుమారుల యొక్క ఐక్యము ఎట్లా ఉందట? ఏకత్వము. నాయందు నువ్వున్నావు, నీయందు నేనున్నాను, కాబట్టి వీఆర్ వన్. అంతేనా? రెండా? ఇప్పుడు ఒక కుటుంబ విషయానికి వస్తే, పెళ్లి కార్డు ఇవ్వటానికి మీ ఇంటికి వచ్చారు. ఎంతమంది ఉంటే అన్ని కార్డులు రాస్తారా? కర్ణాటకలో, మాకు ఆంధ్రాలో అయితే ఏం చేస్తారంటే, ఇంటికి వస్తే కుటుంబ పెద్ద ఎవరో కనుక్కొని వాళ్ళ పేరు రాస్తారు. వాళ్ళ పేరు రాస్తే మా పేరు ఎందుకు రాయరు, మేము రాము అని పిల్లలు అంటారా? అనరు. ఇప్పుడు కూడా మా నాన్నగారు చనిపోయారు, ఎవరన్నా ఇంటికి వచ్చి రాయాలంటే మా అమ్మగారి పేరు రాయంటే సరిపోతుంది, నాకు వేరే అవసరం లేదని అంటాను. ఎందుకంటే మేము ఇంకా ఒకటిగానే ఉన్నాం, మా మనసులో వేరు భావం లేదు. అదే వేరు పడిపోయారు అనుకోండి, ఇప్పుడు అన్నదమ్ములు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఎవరి కుటుంబం వాళ్ళది అయిపోతుంది. వాడికి ఇచ్చారు కార్డు, నాకు ఇవ్వలేదని అంటారు. ఎందుకంటే వాళ్ళు వేరు పడ్డారు కాబట్టి. మానసికంగా ఎప్పుడైతే మన ఆలోచనలో మనం ఒకటిగా ఉన్నామో మనం వేరుగా మాట్లాడం. కుటుంబ విషయంలో మనకు బాగా తెలుసు. ఇప్పుడు తండ్రి కుమారుని విషయంలో కుమారుడు ఏమంటున్నాడంటే, మళ్ళొకసారి నేను చదువుతాను 20వ వచనంలో, తండ్రి నాయందు నీవును నీయందును నేను ఉన్నలాగున, మనం ఎట్లయితే ఉన్నామో ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థన లేదు. అంటే అపోస్తులు 12 మంది కొరకు మాత్రమే, వాళ్ళ ఐక్యత కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయటం లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అంటే విశ్వాసులందరి ఐక్యత ఎట్లా ఉండాలంటే, నువ్వు నేను ఎట్లా ఐక్యమయ్యామో అట్లా ఐక్యం అవ్వాలి. నువ్వు నేను ఎట్లా ఒకటిగా ఉన్నామో వాళ్ళందరూ అట్లా ఒకటిగా ఉండాలి.
ఈరోజు మనం 50 మంది సంఘం ఉన్నా 1000 మంది సంఘం ఉన్నా ఒకటే, అంతేనా? ఒకటేనా? అలాగనే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒకటి, ఒక వ్యక్తి అని మనం చెప్పటం లేదు. తండ్రి ఒక ఇండివిజువల్ పర్సన్, కుమారుడు ఒక ఇండివిజువల్ పర్సన్, అలాగనే పరిశుద్ధాత్మ ఒక ఇండివిజువల్ పర్సన్. వన్ గాడ్ బట్ 3 పర్సనాలిటీస్. ఆ దైవత్వం కలిగినటువంటి 3 వ్యక్తులు ఉన్నారు, ఆ 3 ఏకమై ఉన్నారు. ఈ కాన్సెప్ట్ అర్థం కాక ఒకసారి రాజమండ్రిలో ఒక వ్యక్తి అన్నాడు, దేవుడు అంటే బైబిల్ ఏం చెప్పిందంటే వన్ గాడ్ అన్నాను. వన్ గాడ్ అంటే ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ మూడిట్లో ఒక ఏలు పట్టుకోండి అన్నాడు. ఇదేనా చిన్నపిల్లలాట? అంటే తండ్రిని పట్టుకుంటే ఇంకా కుమారుడు, పరిశుద్ధాత్మ ఉండరు, వన్ గాడ్ అంటే వన్నే కదా అంటున్నాడు. అది నువ్వు అనుకునే వన్ కాదు, నేను అనుకునే వన్ కాదు, మన రాజమండ్రి వన్ కాదు, విజయవాడ వన్ కాదు, లేకపోతే బెంగళూరు వన్ కాదు. దేవుడు చెప్పిన వన్ ఏంటో అర్థం చేసుకోండి. ఎవరో చెప్తారు కదా, దేవుడు చెప్పాడు. కాబట్టి తండ్రి కుమార ఐక్యత ఎట్లా ఉంది అంటే మనం అందరం ఎలా ఐక్యంగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడో వాళ్ళ ఐక్యతలాగా మన ఐక్యత. ఇప్పుడు వాళ్ళ ఐక్యతలాగా మన ఐక్యత అంటే అందరం అతుకుపోయి ఒకే శరీరానికి 100 తలలు ఉంటాయా? ఒక 100 మంది స్థానిక సంఘమో మేమంతా ఒకటే అంటే దాని అర్థం ఏంటి? ఒకే శరీరానికి 100 తలలు ఉంటాయేనా? ఎవరి శరీరం వాళ్ళదే, ఎవరి తల వాళ్ళదే, అయినప్పటికీ కూడా మనందరం ఒకటి. అలాగనే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ 3 వ్యక్తులైనప్పటికీ వారు ఏకమై ఉన్నారు, ఒకటిగా ఉన్నారు. ఈ ఒకటి కనుక అర్థం కాలేదు అంటే ఇక బైబిల్ అంతా కూడా కన్ఫ్యూజనే, ఆరాధన కూడా కన్ఫ్యూజనే. ఎవరికి చేయాలి? ఒక దేవుడికి చేయాలన్నారు కదా, రెండో వాళ్ళు ఎట్లా వచ్చారు? ఆ ఒకటి కనుక అర్థమైంది అనుకోండి, ఇక కన్ఫ్యూజన్ రాదు. క్రొత్త నిబంధనలో ఒకటికి, స్థానిక సంఘం ఒకటి కొన్ని ఉదాహరణలు చెప్తాడు. మన శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నప్పటికీ కూడా శరీరం ఎలాగో ఒకటే ఉందో, ఏకమై ఉందో, ఒకే శరీరము చాలా అవయవాలు. ఇప్పుడు నా మెడలో ఒక మనిషి పరిగెత్తాడు అనుకోండి, రన్నింగ్లో ఫస్ట్ వచ్చాడు, దండ తీసుకెళ్ళి మెడకేస్తారా, కాళ్ళకేస్తారా? పరిగెత్తిని కాళ్ళే. ఆలోచన చేసి చెప్పండి. ఒక రన్నర్ పరిగెత్తాడు, కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చాడు, దండ తీసుకెళ్ళి కాళ్ళకేస్తారా, మెడకేస్తారా? వెంటనే కాళ్ళు, నేను పరిగెడితే మెడకెట్లా వేస్తావు అని అంటుందా? అనదు. ఎందుకు? మీరు శరీరంలో ఏ ఒక్క అవయవాన్ని హానర్ చేసినా ఆ హానర్ అనేటువంటిది సర్వశరీరానికి చెందుతుంది. అది బాడీలో ఉన్నటువంటి యూనిటీ. నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారనుకోండి, ఆ హానర్ కాళ్ళకు కూడా చెందుతుంది. చేతికి కప్పు ఇచ్చారనుకోండి, కాళ్ళకు కూడా చెందుతుంది. ఇదంతా యూనిటీ. ఇది నేను మాట్లాడే యూనిటీ కాదు. క్రొత్త నిబంధన కనుక మీకు తెలిస్తే బైబిల్లో మాట్లాడేటువంటి యూనిటీ. అలాగనే మనమందరం కూడా ఒకటిగా ఉన్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కూడా అలాగనే ఒకటిగా ఉన్నారు. మనం ఎట్లా ఉన్నామో వాళ్ళట్లనే ఉన్నారు అనేదానికి క్రీస్తు యొక్క మాట రుజువు. అయితే ఇది అర్థం కానటువంటి వాళ్ళు ఏంటంటే తండ్రికి ఆరాధన చేస్తే తండ్రికే చెందుతుందేమో, ఎందుకంటే మెడకి దండేస్తే మెడకే చెందుతుందేమో, చేతికి కప్పిస్తే చేతికే చెందుతుందేమో, పరిగెత్తిని కాళ్ళు కదా కాళ్ళకి దండేయాలి అన్నట్టుగా అనుకుంటారు. అట్లా కాదండి. తండ్రికి ఆరాధన చేస్తే తండ్రికే చెందదు, కుమారునికి చేస్తే కుమారునికే చెందదు. అలాగనే పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. కొందరు అడుగుతూ ఉంటారు, పరిశుద్ధాత్మను కూడా ఆరాధించమని చెప్పండి అన్నాడు ఒక ఆయన. అది వేరే కాన్సెప్ట్ కాబట్టి ఇప్పుడు నేను దానిలోకి వెళ్ళటం లేదు. దాని గురించి కూడా బైబిల్లో మనం అర్థం చేసుకోగలిగినంత వివరణ దేవుడు ఇచ్చాడు. కన్ఫ్యూజన్లో మనల్ని ఎవరిని ఉంచలేదు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో వారికి బాప్తిసం ఇచ్చుచు. తండ్రి అధికారమో, కుమారుని అధికారమో, పరిశుద్ధాత్మ అధికారం అది ఒక వేరే చర్చ. దాని గురించి నేను వెళ్ళటం లేదు. ఇక కుమారుని దగ్గర కనుక వచ్చినట్లయితే మొదటి శతాబ్దంలో ముఖ్యంగా మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు యూదులకు అర్థం కాలేదు. ఒక్కడే దేవుడు అంటే తండ్రి ఉన్నాడు కదా, ఈయనేంటి మరలా దేవుడు అని చెప్పుకుంటున్నాడు అన్నట్లుగా దాన్ని వ్యతిరేకతగా వాళ్ళు ఆలోచన చేయటం జరిగింది. అయితే ఇక్కడ మనం బైబిల్లో కనుక గమనించినట్లయితే క్రీస్తు ప్రభు ఆరాధించబడినటువంటి అనేక ఉదాహరణలు క్రొత్త నిబంధనలో మనకున్నాయి. ఈరోజు మనకు ప్రామాణికం ఏంటండి? ఎవరి మాటలు ప్రామాణికం? ఏ ప్రసంగికుడు మాటలు ప్రామాణికం? నేను మెడ్రాస్ స్కూల్లో బైబిల్ నేర్చుకున్నటువంటి సందర్భంలో మాకు బాగా నేర్పినటువంటి టీచర్లు ఉన్నారు. ఆ రోజుల్లో కంప్యూటర్స్ లేవు. అసలు ఒక ప్రశ్న అడిగితే కంప్యూటర్ను టచ్ చేస్తే ఎలాగ వస్తుందో అలాగ వచ్చాయి. కొన్ని విషయాల్లో నేను వాళ్ళ బోధన అంగీకరించలేదు. ఒక ఆయన అన్నాడు, మన టీచర్ చెప్పాడు అంగీకరించలేదు అని అన్నాడు. ఆయన జీసస్ క్రైస్టా అని అడిగాను. నా మీద కంప్లైంట్ చెప్దామని ఆయన దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని జీసస్ క్రైస్టా అని అడిగాడు రత్నకిషోర్ అంటే కరెక్ట్గానే అడిగాడు కదా అన్నాడు ఆయన. అంతే కదా. ఇప్పుడు మనకి ఏ వ్యక్తి యొక్క మాట ప్రామాణికం కాదు. ఒకవేళ నాకు నేర్పిన టీచర్ అయితే అయ్యి ఉండొచ్చు. ఈరోజు నేను కూడా ఒకవేళ ఇక్కడ నించొని మాట్లాడుతున్నా, బైబిల్లో అలా ఉంటే మా మాట తీసుకోండి, లేకపోతే తీసి పక్కన పడేయండి. మేమెవరూ మీకు ప్రామాణికం కాదు. మనకు ప్రామాణికం ఏంటి? క్రొత్త నిబంధన. అంతే కదా.
ఇప్పుడు క్రొత్త నిబంధన మనకి ఏమి నేర్పింది? క్రొత్త నిబంధన మనం చదివేటప్పుడు మనకి ఏమి నేర్పింది? మనం కనుక గమనించినట్లయితే క్రొత్త నిబంధన మనం చూసినప్పుడు అక్కడ గమనించినట్లయితే క్రొత్త నిబంధన ఏమి నేర్పింది అనేటువంటి విషయాలు మనకు చాలా ఉన్నాయి. హియర్ ఈజ్ ఎ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ బైబిల్ వర్సెస్ వేర్ జీసస్ ఈజ్ డైరెక్ట్లీ వర్షిప్డ్. ఇండైరెక్ట్ వచనాలు ఏది కాదు, ముసుగులో గుద్దులాట అంతకంటే కాదు. మళ్ళీ చదువుతున్నాను. హియర్ ఈజ్ అ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ బైబిల్ వర్సెస్ వేర్ జీసస్ ఈజ్ డైరెక్ట్లీ వర్షిప్డ్. యేసు నేరుగా ఆరాధింపబడినటువంటి వచనాలు బైబిల్లో మనకు ఒక లిస్టే ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ పెట్టలేదు. అందులో మనం కనుక చూసినట్లయితే ఇక్కడ చెప్తూ ఉంటాడు, షోయింగ్ దట్ హీ రిసీవ్డ్ వర్షిప్ యాజ్ అ గాడ్. క్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవునిగా ఆరాధనని ఆయన అందుకున్నాడు. రిసీవ్డ్ వర్షిప్ యాజ్ అ గాడ్ అండ్ నెవర్ రిఫ్యూజ్డ్ ఇట్. ఆయన ఎప్పుడు కూడా ఆరాధనని నిరాకరించలేదు. పౌలు బర్నబాల్ని ఆరాధించాలని వస్తే వాళ్ళు బట్టలు చెప్పుకున్నారు, మమ్మల్ని ఎట్లా ఆరాధిస్తారు, మేము మీకులాంటి మనుషులం కదా అని. ప్రకటన గ్రంథంలో యోహాను దేవదూతను ఆరాధించకపోతే వద్దు సుమి, నేను కూడా నీతో కూడా సహదాసుని అని చెప్పేసి అన్నాడు. బట్ జీసస్ నెవర్ సెడ్ దట్. ప్రభు అయినటువంటి యేసు ఎప్పుడు దాన్ని చెప్పలేదు. వాట్ డస్ దట్ మీన్? దాని అర్థం ఏంటి? ఆయన దానికి అర్హుడు కాబట్టే ఆయన దాన్ని అడ్డుకోలేదు. ఒకవేళ క్రీస్తు గనక అర్హుడు కాకుండా దాన్ని అడ్డుకోకుండా ఉన్నట్లయితే ఆయన దేవునికి నమ్మకమైనటువంటి ఒక వ్యక్తిగా ఉండడు. అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? అపోస్తులు ఉన్నంత నమ్మకంగా కూడా, దేవదూత ఉన్నంత నమ్మకంగా కూడా యేసు లేడని మీరు చెప్పాలనుకుంటున్నారా? యేసు ఆయన ఆరాధించబడ్డాడు, కానీ ఆరాధన ఎప్పుడూ కూడా తృణీకరించలేదు. దాని అర్థం ఏంటంటే దానికి ఆయన 100కి 100 పాళ్ళు అర్హుడు అని అది సూచిస్తూ ఉంది. కింద కనుక మనం చూసినట్లయితే పొద్దున మనం చూసాం మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనము, తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి అజ్ఞానులు కాదండి, జ్ఞానులు. మరలా చెప్తున్నాను. ఒకసారి ఒక ఆయన అన్నాడు, వాడు ఎవడో అజ్ఞాని అన్నాడు. వాడు కాదు, వాళ్ళు, ప్లూరాలిటీ. రెండోది ఏంటంటే అజ్ఞానులు కాదు, జ్ఞానులు. బైబిల్ అసలు రాయటమే, వాళ్ళ పేర్లు రాయలేదు. ఎందుకో పేర్లు రాయకుండా ఏం చేశాడంటే వైజ్ మ్యాన్ అనేసాడు. తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు అన్నాడు. జ్ఞానులు వీళ్ళకి అజ్ఞానుల్లో కనబడుతున్నారా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? బైబిల్ జ్ఞానులని చెప్పినటువంటి వాళ్ళని మీరు అజ్ఞానులని అంటున్నారా? 2వ అధ్యాయము మనం గమనించేటప్పుడు మత్తయి సువార్త దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 1వ వచనం, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, 2వ వచనం చెప్తూ ఉన్నాడు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. అండ్ హ్యావ్ కమ్ టు వర్షిప్ హిమ్. ఆయన్ని ఆరాధించటానికి మేము వచ్చాము. యేసు ఆరాధించబడ్డాడా అంటే ఆరాధించటానికే తూర్పు దేశము నుంచి వచ్చారు. ఇదేమి మనకులాగా ఎంఆర్ఎస్ పల్లెలో పక్కింటి నుంచి ఆరాధనకు వచ్చినట్టు కాదు. తూర్పు దేశము నుంచి వాళ్ళు ఇక్కడికి బెత్లెహేముకు వెళ్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? యేసును ఆరాధించడం ఎంత ప్రాముఖ్యమైన విషయమో అజ్ఞానులకు కాదు, జ్ఞానులకి. అజ్ఞానులకు అయితే తీసి పక్కన పడే ఆయన అంటారు, కానీ వాళ్ళు జ్ఞానులు కాబట్టి ఆయన్ని ఆరాధించడానికి వచ్చారు. వాళ్ళు చెప్పినప్పుడే చూడండి, ఎందుకు వచ్చారు మీరు అంటే తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయన్ని పూజింపవచ్చితిమి, ఆయన్ని ఆరాధించడానికి వచ్చాం. ఇన్ని వందల వేల మైళ్ళు మేము నడుచుకొని ఆయన్ని ఆరాధించడానికి వచ్చామని అంటున్నారు. కాబట్టి యేసు ఆరాధించబడ్డాడా అంటే ఆరాధించబడాలి అనేటువంటిది తండ్రి అభిష్టం అది. కాబట్టి ఆయన్ని ఆరాధించడానికి వచ్చారు. అదే మనం 2వ అధ్యాయం 11వ వచనమో మనం చూసినట్లయితే వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారనేటువంటి దాన్ని ఇక్కడ తెలియజేస్తూ, వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ని పూజించి మీరు ఆంగ్లంలో కనుక మీరు గమనించినట్లయితే డైరెక్ట్గా వర్షిప్ అనేటువంటిది ఉంటుంది. రాజుగా ఆరాధించలేదు, ఒక అధికారిగా ఆరాధించలేదు. ఎవరైనా ఆరాధించారు ఆయన్ని? ఇక్కడ ఎవరైనా ఆరాధించారు ఆయన్ని? ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన్ని ఒక రాజును ఆరాధించారా? ఒక సగటు మనిషిని ఆరాధించారా? దైవికమైనటువంటి వ్యక్తిని ఆరాధించారా?
తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి, రాజులకు పుట్టం నక్షత్రాలు, ఒక్కసారి అక్కడికి వెళ్తే మీకు అర్థమవుతుంది ఆ నక్షత్రం వాళ్ళకి ఏం తెలియజేసింది, వాళ్ళకి ఏం అర్థమైందని. ఒక దైవికమైనటువంటి వ్యక్తి ఈ భూమి మీద నరావతారంలో జన్మించాడని వాళ్ళు అక్కడికి వచ్చారు. వచ్చి ఆయన్ని దైవికమైనటువంటి వ్యక్తి కాబట్టి, దేవుడు కాబట్టి ఆయన్ని వాళ్ళు పూజించారు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన పూజించడానికి వచ్చారు. ఆయన పూజించారు. తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలము, కానుకలుగా ఆయన్ని సమర్పించారు. ఇంకా ఆయన బాలయేసే అయినప్పటికీ ఆయన ఆరాధించబడటానికి అర్హుడు. ఎందుకంటే శరీరాన్ని బట్టి కాదు, మరి దేన్ని బట్టి? దైవికమైనటువంటి వ్యక్తి ఆయన. లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. ప్రపంచం అర్థం చేసుకోలేనటువంటి ఒక విషయం ఏమిటి అంటే, ఈ ప్రపంచాన్ని నిర్మించినటువంటి దేవుడు తానే నరావతారిగా భూమి మీదకి రావటము, మనుషుల మధ్యలో ఒక సగటు మనిషిగా ఆయన జీవించటం ఈ ప్రపంచానికి అర్థం కాలేదు. ఈరోజు కొందరికి అర్థం కాకపోతే ఆశ్చర్యం ఏమీ లేదు. రక్తమాంసములు కలిగినటువంటి మనిషిని, రక్తమాంసములు కలిగిన మనిషిగా నేను యోసే మరియల కుమారుడివి కదా, నీ సహోదరులు మా మధ్యలో ఉన్నారు కదా అని ఒక సగటు మనిషిగానే చూశారు తప్ప ఆయన దైవికమైన స్వభావం వాళ్ళకి అర్థం కాలేదు. ఈరోజు కూడా కొందరికి అర్థం కావటం లేదు. కాబట్టి క్రీస్తు ఆరాధించబడ్డాడని బైబిల్ చెప్తుందా క్రొత్త నిబంధన అంటే? మత్తయి సువార్త, మరలా చెప్తున్నా, మార్కు కాదు, లూక్ కాదు, జాన్ కాదు, అదైతే వేరే విషయం. మత్తయి సువార్త డైరెక్ట్గా మత్తయి యొక్క హిట్ ఏంటి అంటే, ఏ కరడు గట్టిన యూదులు యేసును సిలువ వేశారో వాళ్ళకి అర్థం కావాలి, ఆయన దేవుడని అర్థం కావాలి, ఆయన ఆరాధించబడటం అర్థం కావాలి. ఫైనల్ కన్క్లూజన్ ఏం చేయాలి అంటే, ఆ యూదులందరూ యేసు దేవుడు ఆరాధనకి అర్హుడు అని ఆయన పాదాల మీద పడాలి. అది మత్తయి యొక్క రచన ఉద్దేశము. అందుకని ఆయన మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు ఒకే డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన దేవుడు ఆరాధించబడ్డాడు. ఆ తర్వాత కూడా మనం గమనించినప్పుడు రెండు లెపర్ వర్షిప్ ఇక్కడ చెప్తున్నాడు. లెపర్ వర్షిప్స్ జీసస్. మత్తయి సువార్త, మరలా మత్తయి సువార్త మనం గమనించినప్పుడు 8వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, 8వ అధ్యాయం 2వ వచనం, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన మొరొక్కి. ఇది కూడా సాధారణమైనటువంటి ఆరాధన, రాజులకి లేదంటే ఘనత ఉన్నటువంటి వ్యక్తులకి అని చెప్పేసి అనుకుంటారు. లేదు, రాజు అయితే కుష్ఠరోగిని బాగు చేయగలడా? ప్రపంచంలో ఏ మనిషి అయినా కుష్ఠరోగిని బాగు చేయగలడా? నయమాను సిరియాలో ఆయన సైన్యాధిపతి, ప్రపంచంలో ఎన్నో ఘనమైన యుద్ధాలు చేసి గెలిచినటువంటి వాడు, దిక్కు లేదు ఆయన కుష్ఠరోగానికి. కాబట్టి ఎవరా కుష్ఠరోగాన్ని బాగు చేయగలరు? ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చాడు. వాస్తవంగా అది ఎలీషా ప్రవక్త యొక్క శక్తి కాదు, ఆయనే ఒప్పుకుంటాడు, అది దేవుడిచ్చినటువంటి శక్తి. ఆయన వచ్చి అడుగుతూ ఉన్నాడు, నీకు ఇష్టమైతే, అయ్యా నీ దేవునికి ఇష్టమైతే కాదు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పేసి అన్నాడు. అక్కడ ఆయనకు ఒక విషయం అర్థమైంది, నీకు ఇష్టమైతే నువ్వు చేయగలవు, ఇది నీ వల్ల అవుతుంది, అది నీకు ఇష్టమైతే నువ్వు దాన్ని చేయగలవు. ఎవరికి ఉంటుంది ఆ శక్తి? ఆయన వచ్చి, కుష్ఠరోగి వచ్చి ఆయన్ని మ్రొక్కి ఆరాధించి, నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధినిగా చేయగలవయ్యా అని చెప్పేసి అంటున్నాడు. అందుకు క్రీస్తు కూడా అన్నాడు, అది నేను నా వల్ల కాదు, నాకు దేవుడు చెప్తేనే తప్ప నేను ప్రవక్తని నేనేం చేయలేనని అన్నాడా? మీరు పాత నిబంధనలో ప్రవక్తలు చూడండి, డైరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళకేమీ అధికారం ఉండదు. దేవుడు చెప్పిన దాన్ని చెప్పేటువంటి వాళ్ళని దీర్ఘదర్శి అని చెప్పేసి అంటారు. దేవుని మాటలు చెప్పేటువంటి వాళ్ళు, దేవుని నోరు. ఇక్కడ క్రీస్తు ప్రభు కనుక గమనించినట్లయితే కొన్ని విషయాలు ఆయన డైరెక్ట్గా చెప్తూ ఉంటాడు. అయా నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అంటే, నా తండ్రిని అడిగి చెప్తాను, ఇప్పుడే కాదని అనలేదు. ఆయన వెంటనే ఏమన్నాడు? ఎడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంతేకాదు పాపులు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే అంటే, కుమారుడు నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకొని వెళ్ళిపో. అప్పుడు యూదులందరికీ ఏంటి నా పాపాలు. సరే ప్రవక్తలు బాగు చేయటం చూసామో, ఒకవేళ చచ్చిపోతే లేపటం చూసామో, కానీ మానవుడు పాపాలు క్షమించడానికి అధికారం లేదు కదా. అవును నిజమే, యూదులకు వచ్చిన పాయింట్ మనకి ఎందుకు రావట్లేదు? దేవుడు తప్ప పాపాలు ఎవడు క్షమించడానికి లేదు కదా. కాబట్టి కుష్ఠరోగి వచ్చి ఆయన్ని ముట్టి అక్కడ చెప్తూ ఉన్నాడు, ఆయన మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయంటే ఆయన ముట్టాడు క్రీస్తు ప్రభు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కా అని చెప్పేసి అన్నాడు. తక్షణమే కుష్ఠరోగం అనేటువంటిది వదిలిపోయింది. ఆ తర్వాత పాయింట్ నెంబర్ 3 రూలర్. ఇందులో మీరు గనక గమనించినట్లయితే మత్తయి ఆరాధించాడు అనేటువంటిది కామన్ పాయింట్. కానీ ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, జ్ఞానుల దగ్గర స్టార్ట్ చేశాడు, కుష్ఠరోగి దగ్గరకు వచ్చాడు, అధికారి రూలర్ దగ్గరకు వచ్చాడు, ఆ తర్వాత శిష్యుల దగ్గరకు వచ్చాడు, చివరికి వచ్చేసరికి స్త్రీల దగ్గర కూడా వచ్చాడు ఆయన పునరుత్థానమైన తర్వాత. మీరు చూడండి, డైవర్స్ పర్సనాలిటీస్. క్రీస్తు ప్రభువుని ఆరాధించినవాడు ఒకడంటే ఎవడో తెలుగు తక్కువ సన్నాసి అంటారు మన వాళ్ళు, జ్ఞానుల్ని అజ్ఞానులు అన్నటువంటి వాళ్ళు మన వాళ్ళు.
అందుకనే మత్తయి కూడా ఒకరి మీద కాకుండా ఆయన్ని ఆరాధించినటువంటి వివిధ వ్యక్తుల్ని చూపిస్తున్నాడు. నువ్వు ఒకరిని కాదంటావు, ఇద్దరిని కాదంటావు, ముగ్గురిని కాదంటావు, దీన్ని అంతా ఎలా కాదంటావు? చివరికి మత్తయి సువార్తే ప్రేరేపణ లేకుండా, ఇన్స్పిరేషన్ లేకుండా రాశాడని అంటావా? అసలు మత్తయి సువార్తలో పాయింట్ ఏంటి? మత్తయి ఏం చెప్పాలనుకుంటున్నాడు? కన్యక గర్భవతి కుమారుని గనును ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. మత్తయి ఆయన్ని ఏమని ప్రజెంట్ చేయాలనుకుంటున్నాడు? దేవుడు మనకు తోడు, ఆయన దేవుడు అని ప్రజెంట్ చేయాలనుకుంటున్నాడు. చివరకు కూడా ఆయన అలాగనే చూపించాడు. అలా చూపించాడు కాబట్టి పేతురు ప్రసంగం కూడా మీరు గమనించినప్పుడు 2వ అధ్యాయం ఆయన్ని దేవుడుగా చూపించాడు. మీరు ఆయన నామంలో బాప్తిసం పొందండి, ఆయన అధికారం ఉంటే తప్ప మీకు లోపలికి లేదని చెప్పేసి అన్నాడు. అపోస్తులందరూ కూడా ప్రకటించినప్పుడు క్రీస్తు యొక్క దైవత్వాన్ని బాహాటంగా ప్రకటించారు. అందుకనే మొదటి శతాబ్దంలో ఎలాంటి సమస్య కూడా రాలేదు అసలు. ఎందుకంటే వాళ్ళు చెప్పడం నేరుగా చెప్తున్నారు కదా. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, మేమేమన్నా క్రీస్తు దైవత్వాన్ని నేరుగా చెప్పలేకపోతున్నామా? మాదే పొరపాట? జనాలకు అర్థం కావట్లేదంటే మేమైనా చెప్పలేకపోతున్నామా? ఒకవేళ మేము చెప్పడం కనుక సరిపోతే ఈ డోస్ చెప్పండి, మేము ఇంకా గట్టిగా చెప్పలేమో. ఈరోజు క్రీస్తు దైవత్వాన్ని మేము తగినంత చెప్పలేకపోతున్నామేమో. మొదటి శతాబ్దంలో ఎవరి నోర్లు ఎందుకు లేవలేదంటే క్రీస్తు దైవత్వాన్ని వాళ్ళు అంత గట్టిగా చెప్పారు, వాదించారు, యూదులు చంపుతారంటే కూడా చెప్పారు. ఈరోజు మనం క్రీస్తు దైవత్వాన్ని తగినంత చెప్పలేకపోతున్నామేమో. అందుకే సమాజంలో సమస్యేమో. ఎవరితోనో మాట్లాడితే నాకెందుకు సమస్య, మేము మాట్లాడడం బ్రదర్ అని చెప్పేసి అంటున్నారు. మాట్లాడాలి, చెప్పాలి. సువార్త అనేటువంటిది ప్రపంచం అందరి కొరకు. ఈరోజు మనం ఈ 4 గోడల్లో మాట్లాడే విషయం అనేటువంటిది ఈ భూతలం అంతా కూడా వెళ్ళిపోవాలి, సర్వ భూమికి వెళ్ళాలి. ఈ సందేశం అనేటువంటిది మన ఒక్కరికి మాత్రమే కాదు, 4 గోడల మధ్యలో రికార్డ్ చేసి పెట్టడం కాదు. మన నోరు అనేటువంటిది తెరవాలి. ఆయన గురించి తెరవకపోతే ఇంకెవరి గురించి తెలుస్తాం మన నోరు? కాబట్టి మత్తయి సువార్తను కనుక మీరు గమనించినట్లయితే మత్తయి పదే ఆ రూలర్ ఏం చేశాడు అనేటువంటి 9వ అధ్యాయం 18వ వచనం మరలా తర్వాత అధ్యాయమే మీరు కనుక గమనించినట్లయితే 18వ అధ్యాయంలో ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఆయన అంటూ ఉంటాడు, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఒక అధికారి వచ్చి ఆయన్ను మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచు, ఆమె బ్రతుకును. ఆయన్ను మ్రొక్కి అన్నటువంటి మాట కనుక మీరు గమనించినట్లయితే మన సేమ్ వర్డ్ వర్షిప్ అనేటువంటి పదం ఉంటుంది. ఈయన అధికారి. ఆయనకంటే పెద్ద అధికారా? భౌతికంగా అయితే కాదు. మరి ఎట్లా చూశాడు ఆయన? ఎట్లా చూశాడు? ఈరోజు మేము వెళ్తాము, మేము ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, లాయర్లు కూర్చోండి అంటారు, డాక్టర్లు కూర్చోండి అంటారు, ఇంజనీర్లు కూర్చోండి అంటారు, ఇంకా చెప్పాలంటే రాజకీయ నాయకులు కూడా కూర్చోండి అంటారు. మేము వాళ్ళకంటే పెద్ద అధికారులమా? భౌతికంగా అయితే కాదు. మరి ఎందుకు మాకు గౌరవం ఇస్తున్నారు? దేవుని సేవకులని. ఇక్కడ కూడా క్రీస్తు ప్రభు దేవుని సేవకుడని ఇచ్చారా, లేకపోతే దైవికమైన వ్యక్తి అని ఇచ్చారా? ప్రవక్తలకు ఇచ్చినటువంటి ఘనత మనం చూస్తూ ఉంటాం. కానీ పదే ప్రతి పాయింట్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన దైవిక లక్షణాలను వాళ్ళు గుర్తించగలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఆయన ఆరాధించినట్లుగా మత్తయి పాయింట్ చేస్తూ ఉన్నాడు. అదేదో ఒక సగటు మనిషి కాదు. ఎందుకంటే యూదులు ఎవరిని కూడా ఆరాధించరు, దేవుని తప్ప ఎవరిని ఆరాధించరు. వాళ్ళకి అర్థమవుతూ వస్తుంది, ఆయన క్రియలు అర్థమవుతూ వస్తున్నాయి, ఆయన అధికారం అనేటువంటిది అర్థమవుతూ వస్తుంది. అయితే అధికారి ఆరాధించాడు అనేటువంటిది చెప్పడంలో మత్తయి పాయింట్ ఏంటని ఒకసారి ఒక ఆయన అడిగాడు. నిజంగా ప్రతి వ్యక్తిని కూడా స్పెసిఫిక్గా చెప్పడాన్ని బట్టి మత్తయికి ఒక ఉద్దేశం ఉంది. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ సిస్టమ్ను కనుక మీరు చదివినట్లయితే జ్ఞానులు అంటే ఎంత పెద్ద వెయిట్ ఉంటుందో తెలుసు. ఆ తర్వాత ఒక కుష్ఠరోగి వచ్చాడు, ఒక ఫోర్బిడెన్ పర్సన్ అనమాట, సమాజంలోనికి రావటానికి లేదు, అటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ తర్వాత చెప్తున్నాడు ఒక అధికారి వచ్చాడు, ఒక సాధారణ సగటు మనిషి కాదు. ఈరోజు ఏ ముఖ్యమంత్రి గారో వచ్చి ఎవరి కాళ్ళ మీదైనా పడిపోతే వెంటనే మీకు ఏమర్థం అవుతుంది? బచ్చగాడు అని అంటారా? అనరు. పెద్ద ఇప్పుడు మోడీ గారే ఎక్కడికో వెళ్ళిపోయి తల ఉంచి నమస్కారం పెట్టారంటే వెంటనే మీకు ఏమర్థం అవుతుంది? వెంటనే ఈయన మోడీని మించిన మనిషి అనేది మనం వెంటనే చెప్పగలుగుతాం. మరి క్రీస్తు ప్రభు దగ్గరికి అంతంత గొప్పవాళ్ళు వచ్చి పదే ఆరాధిస్తుంటే మత్తయి పాయింట్ ఏంటంటే మరి మనం యూదులను కూడా ఆలోచన చేయాలి, ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేటువంటిది మత్తయి యొక్క పాయింట్. ఆ తర్వాత 14వ అధ్యాయం 33వ వచనమో శిష్యులు. ఇక ఈ శిష్యుల గురించి మనము ఉదయాన్నే కూడా గమనించాం. ఈ శిష్యులకు కూడా ఏమర్థమైందంటే అక్కడ ముందు వెనక ఉన్నటువంటి సంఘటనలు కూడా మీరు గమనించండి. 32, 33 చదివి వెళ్ళిపోతాను, నేను చాలా వేగంగా వెళ్ళిపోతాను ఎందుకంటే సమయం అయిపోతుంది. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతలో ధోనిలో ఉన్నవారు వచ్చి నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 33 వచనం, 32, 33 వచనాలు.
నిజంగా నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి. ఎప్పుడు అక్కడ ఒక కార్యం జరిగింది. ఏం జరిగింది అంటే, అప్పుడు దాకా భీకరంగా ఉన్నటువంటి ఆ సముద్రం మీద ఉన్నటువంటి గాలి ఒక్కసారి అణిగిపోయింది. ఎవరో గవర్నమెంట్ జీవో పాస్ చేశారు. మొన్న కూడా నేను చూస్తున్నాను, ఢిల్లీలో వర్షాలు పడలేదని చెప్పేసి మేఘమదనం స్టార్ట్ చేశారు. వర్కౌట్ అవ్వలేదు, ఆపేశారు. ప్రభుత్వం కూడా మోడీ గారు జీవో ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాదు, ఢిల్లీలో వర్షాలు అవసరమే, పడాల్సిందే నువ్వని జీవో పాస్ చేశారు. పడిపోతారు రేపటి నుంచి? నిజంగా జీవో పాస్ చేశారు, సీరియస్ జీవో పాస్ చేశారు. రేపటి నుంచి వర్షాలు పడతాయా? నవ్వే వస్తుంది మనకి, అట్లెట్లా పడతాయండి అని. ఏంటి మోడీ గారు చెప్తే కూడా పడవా? మరి ఎవరు చెప్తే పడతాయి? ట్రంప్ గారు చెప్తే? ట్రంపే కాదు, ఎవరు చెప్పినా పడవు. మరి ఎవరు చెప్తే పడతాయి? ఈ సృష్టి అంతా ఎవరి ఆధీనంలో ఉందో ఆ దేవుడు చెప్తే పడతాయి. ఈ ప్రపంచం ఎవరి ఆధీనంలో లేదు, ఏ రాజు ఆధీనంలో కూడా లేదు. ఏ భౌతికమైన ఆయన ఎంత పెద్ద రాజు అయినా సరే, బాబులోని వెళ్ళిన నెబుకద్నెజర్ కావచ్చు, లేకపోతే రోమన్ ఎంపరర్లో ఉన్నటువంటి ఆయన సామ్రాజ్యాధినేత సీజర్ కావచ్చు, ఎవరు చెప్పినా పడవు. అది కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. ఆ విషయం ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో, ఇక్కడ చూడండి, మత్తయి ఆయన రాసినటువంటి రచనను చూడండి, ఎంత నొక్కి చెప్తున్నాడు. మళ్ళొకసారి 32, 33, వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను, అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నిజముగా నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఏది కన్విన్స్ చేసింది వాళ్ళని? అక్కడ ఏదో ఒక కార్యక్రమం జరిగింది కదా. ఈ కార్యక్రమం నుంచి వాళ్ళు ఏమి నేర్చుకున్నారు? వాళ్ళ కళ్ళు చూసినటువంటి దాన్ని వాళ్ళు ఏమి నేర్చుకున్నారు? మామూలు మనిషి కాదు అనేటువంటిది నేర్చుకున్నారు. ఈయన ఈ ప్రకృతి మీద అధికారం ఉన్నటువంటి వ్యక్తి, నువ్వు నిజంగా దేవుని కుమారుడు. ఒక్కసారి దేవుని కుమారుడు అంటే చాలా వక్రీకరిస్తున్నారు. మన భాష కాదండి, యూదుల దగ్గరికి వెళ్ళి యూదులకు దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటనేటువంటి చూడండి. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటో చూడండి, చూస్తే ఇక మీకు అర్థమైపోతుంది. ఇవాళ చెప్పేటువంటి విధంగా కాదు. నువ్వు అవును దేవుని కుమారుడు. ఇప్పుడు ఆదాము దేవుని కుమారుడే, మనమందరం దేవుని కుమారుడు అయితే మనకు మొక్కుతారా? ఆదాం బొమ్మ మొక్కుతారా? నేను అడిగాను ఒకసారి, ఆదాం కూడా దేవుని కుమారుడు, మరి మొక్కు ఆదాంకి. మొక్కము. మనం ఏ వ్యక్తిని ఆరాధించము. యేసు కూడా అలాంటి ఆదాము లాంటి, నీకు లాంటి, నాకు లాంటి ఒక కుమారుడైతే మొక్కేవాళ్ళు కాదు. ఆయన మనకు లాంటి కాదు, దేవుడు అనేటువంటి దాని అర్థము. ఇంకా అనేక సందర్భాల్లో కూడా మనం గమనించినప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త కంప్లీట్ చేద్దాం, 7వ అధ్యాయము 28వ అధ్యాయం మనం గమనించినప్పుడు 9వ వచనం మనం చూసినట్లయితే కన్క్లూజన్. 28వ అధ్యాయం అంటే చివరి అధ్యాయం కదా. 28వ అధ్యాయం 9వ వచనం మనం గమనించినప్పుడు మత్తయి ఈ రీతిగా రాస్తున్నాడు, యేసుని వారిని ఎదుర్కొని పునరుత్థానం తర్వాత మీకు శుభమని చెప్పెను. ఆయన పునరుత్థానం చెందిన తర్వాత వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, అంటే కేమ్ అప్ అండ్ టు హోల్డ్ హిస్ ఫీట్ అండ్ వర్షిప్డ్ హిమ్. మత్తయి నిజంగా ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఒక టీచర్ చెప్తూ, ఈ మాట మత్తయి నోట్లో నుంచి చెప్పాలంటే ఆయనకి చాలా గట్స్ ఉండాలని పెన్ను పెట్టి యూదులకు రాస్తూ, మత్తయి సువార్త యూదులకు రాశాడు. యూదులకు రాసేటప్పుడు యేసు ఆరాధించబడ్డాడు అంటే ముందు రాళ్ళు తీసుకొని మత్తయిని చంపుతారు. ఎరా మత్తయి, నువ్వు యూదుడు, దేవుని తప్ప ఇంకొకరిని ఆరాధిస్తే బుద్ధి తక్కువ పని, దాన్ని మరలా నువ్వు ఇంత ప్రపంచం అంతా చెప్తావా అని. కానీ అది చెప్పాల్సినటువంటి సందేశం. యేసు దేవుడు, ఆయన ఆరాధించబడ్డాడు, ఆయన తెలియాల్సిన సందేశం కాబట్టి ఆయన సువార్తను రాశాడు. మిగిలిన వాటిల్లో రాయటం అంత గొప్ప విషయం కాదు, కానీ మత్తయి రాశాడు కదా, యూదులకు రాశాడు కదా, యేసు ఆరాధించబడ్డాడు, యేసు ఆరాధించబడటానికి అర్హుడు అనేటువంటిది అది చాలా ముఖ్యమైన సందేశము. ఈరోజు మనం కూడా, నన్ను ఏమైనా అనుకోండి, నన్ను అహంకారం అనుకోండి, గర్విష్ట అనుకోండి, ఆయన ఏదో లెక్క లేకుండా మాట్లాడతాడు అనుకోండి, ఎట్లా మాట్లాడినా కానీ ఇది గట్టిగా మాట్లాడవలసినటువంటి సందేశమే. అందులో 1% కూడా రాజీ లేదు. ఇంకా ఇంతకంటే కూడా గట్టిగా మాట్లాడాలి. మేమంత గట్టిగా మాట్లాడలేకపోతున్నామేమో. యేసు దేవుడు, యేసు ఆరాధించబడ్డాడు, యేసు ఆరాధించబడాలి, క్రైస్తవులు ఆరాధించాలి అంటే తండ్రిని పక్కన పెట్టాలని మేము చెప్పటం లేదండి. తండ్రి ఆరాధనకి పాత్రుడు, దాన్ని ఎవరు అసలు దాని మీద డిస్ప్యూట్ లేదు కాబట్టి మాట్లాడటం లేదు. యేసు ఆరాధించబడాలి, అది గట్టిగా చెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈరోజు ప్రపంచానికి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు. ఎవరి గురించి? మత్స్యాగల గురించి చెప్పాడా? ఎవరి గురించి చెప్పాడు? అది క్రీస్తు ప్రభు సంఘాలు మనమే కదా. లోకానికి ఏ వెలుగు చూపిస్తున్నాం మనం? యేసుని ఆరాధనకి మనకు లోకంలో చెప్తూ ఉంటారు, అది పూజకు పనికిరాని ఒక పువ్వు అండి అన్నాడు ఒకసారి ఒక ఆయన.
నిజంగా యేసును కూడా అలాగనే చేస్తున్నారు. యేసు ఆయన దేవుడే కానీ ఆరాధనకి పాత్రుడు కాదు, అంటే ఆరాధనకి పనికిరాని దేవుడు. నేను అప్పుడప్పుడు అడుగుతాను, ఏంటి దేవుళ్ళు ఇన్ని రకాల దేవుళ్ళు ఉన్నారా? బైబిల్ అట్లా నేర్పిందా? అంటే ఆరాధనలోను అంటే ఆరాధింపబడినటువంటి, అంటే ఆరాధన చెయ్యాలి మనము అర్హుడైన ఒక దేవుడు, ఆరాధనకి అర్హత లేని ఒక దేవుడు. ఇది ఎక్కడ చెప్పింది బైబిల్లో? నాకు చెప్పాను, ఒక్క వచనం చూపించండి, దేవుణ్ణి ఇట్లాగా డిఫరెన్షియేట్ చేసేటువంటి ఒక్క వచనం చూపించండి. అట్లా మనకి చెప్పలేదు. బైబిల్ మనకు నేర్పింది ఏంటంటే దేవుడు ఆరాధనకి పాత్రుడు. యేసు దేవుడైతే ఆయన ఆరాధనకి పాత్రుడు. ఖచ్చితంగా 100% పాత్రుడు అని చెప్పడం కాదు, ఆరాధించబడ్డాడు, 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 ఆరాధించబడ్డాడు. పదే మనం చూస్తున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయం. నేను త్వరగా ముగించేసి వెళ్ళిపోతాను, 42 నిమిషాలు అయిపోయింది. యోహాను సువార్త మనం గమనించేటప్పుడు 9వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 9వ అధ్యాయం 38వ వచనం ఒకసారి మీరు చూడండి. అక్కడ చూసినట్లయితే అది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక సందేశము. ఎందుకు అంటే ప్రభు అయినటువంటి యేసు ఒక గుడ్డివాడిని బాగు చేశాడు. ఆయన గుడ్డివాడు చూడగలుగుతున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి రిలీజియస్ లీడర్స్ ఉన్నారు, సిస్టంలో వీళ్ళే ఎప్పుడు పెద్ద ప్రాబ్లం. మీరు కామన్ మ్యాన్ ఎప్పుడు పెద్ద ప్రాబ్లం కాదు, ప్రాబ్లం అయితే అవుతారేమో కానీ పెద్ద ప్రాబ్లం కాదు. ఈ క్రీస్తు ప్రభు దైవత్వాన్ని తృణీకరించేటువంటి వాళ్ళలో కూడా ఈ రిలీజియస్ లీడర్స్ పెద్ద ప్రాబ్లం. వీళ్ళే ఈ బోధన తీసుకొని వెళ్ళి భుజాల మీద మోసుకొని వెళ్ళి వాళ్ళు క్రీస్తు ప్రభుని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళేం చేస్తారంటే ఆ గుడ్డివాడి కన్నులు క్రీస్తు ప్రభు తెరిచాడు, బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత 9వ అధ్యాయం కనుక మీరు గమనించినట్లయితే 38వ వచనము, ఆయన గుడ్డివాడు బాగయ్యాడు. బాగైన తర్వాత బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని అంగీకరించలేకపోతున్నారు. ఒకటి యేసుని అంగీకరించలేకపోతున్నారు, ఆయన చేసిన అద్భుతాన్ని అంగీకరించలేకపోతున్నారు. అంగీకరించకపోవటమే మాత్రమే కాకుండా ఇక్కడ ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. 34వ వచనము, అందుకు వారు నీవు కేవలం పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో అనేను. ఏం జరిగిందంటే అక్కడ సంభాషణ కనుక మీరు చూసినట్లయితే వీడు గుడ్డోడు, వీడి కన్నులు ఎవరు తెరిచారు అంటే అయ్యా నేను గుడ్డివాడిని అన్నటువంటి మాట వాస్తవమే. కానీ పుట్టు గుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకంలో పుట్టినప్పటి నుంచి వినపడలేదు. నేను పుట్టు గుడ్డివాడిని, ఇలాంటి వాడి కన్నులు లోకంలో ఎవడైనా తెరిచినట్లుగా లోకం పుట్టింది మొదలుకొని వినపడలేదు. ఈయన దేవుని యొద్ద నుంచి 33వ వచనం, ఈయన దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు కానియోడలా ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. ఈయన కన్నులు తెరిచాడు అంటే ఈయన సాధారణమైన ఒక వ్యక్తి కాదు, ఒక రాజు కాదు, లేకపోతే ఒక మామూలు వ్యక్తి కాదు, ఒక అధికారి కాదు. దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాకపోతే ఇదిగో నా కన్నులు తెరవలేడు అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఈగో హట్ అయింది. హట్ అయ్యి వాళ్ళు ఏమన్నారంటే 34వ వచనం, అందుకు వారు నువ్వు కేవలం పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాడిని వెలివేసిరి. ఇంకా చేయగలిగింది అదేగా, గెట్ అవుట్ అన్నారు, వెలేశారనమాట. నువ్వు పాపిగా పుట్టి అంటే యేసుక్రీస్తు ఆయన దేవుడి దగ్గర నుంచి వస్తే తప్ప ఈ పని చెయ్యలేడు అని చెప్పిన దానిలో తప్పేమైనా ఉందా? దానికి రుజువైన కనులే కదా. కానీ ఆయన వెలివేశారు. అయితే ఆ తరువాత పరిసయ్యులు వాడిని వెలివేశారని యేసు విని వాడిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా యేసు నీవు ఆయన చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనేను. నువ్వు ఆయన్ని చూస్తున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అంటే దేవుని కుమారుడు. ఆల్రెడీ ఆయన గ్రహించాడు దేవుని యొద్ద నుంచి వస్తే తప్ప ఈ పని చేయలేడు. ఇప్పుడు యేసు అంటున్నాడు నీతో మాట్లాడేటువంటి ఆయన అంటే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నా అంటే ఎవరయ్యా దేవుని కుమారుడు నేను నమ్మటానికంటే ఇదిగో నువ్వు చూస్తున్నావు ఆయన్ని, నీతో మాట్లాడుతుంది ఆయన్నే అంటే వెంటనే ఆయనకు అర్థమైపోయింది. అర్థమైపోయి 38వ వచనం, అందుకు వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కాను. ఇది చదివిన తర్వాత మీకేమర్థమవుతుంది? ఒక గుడ్డివాడికి యేసు యొక్క దైవత్వం అర్థమైందే. ఇంతకాలం నుంచి బైబిల్ చదువుతున్నా మనకు అర్థం కావట్లేదా? అంటే ఏంటి, మనకి భౌతికంగా కన్నులు ఉన్నాయి కానీ మనోనేత్రాలు లేవా? మనోనేత్రాలు ముయ్యబడి ఉన్నాయా? యేసు చేసినటువంటి కార్యాలను కనుక మనం చూసినట్లయితే బైబిల్ని చదివితే పదే 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 యేసు ఆరాధించబడ్డాడు, ఆరాధించబడ్డాడు, ఆరాధించబడ్డాడు. ఒకసారి ఒక ఆయన అన్నాడు ఇదంతా వీళ్ళందరూ క్రైస్తవులా అని అడిగాడు. వాళ్ళలో ఒక క్రైస్తవుని చూపించండి, ఆ జ్ఞాని క్రైస్తవుడా, తూర్పు దేశం నుంచి వచ్చే జ్ఞానులు క్రైస్తవులా, అధికారి క్రైస్తవుడా, ఈ గుడ్డోడు క్రైస్తవుడా, లేకపోతే ఆడవాళ్ళు క్రైస్తవులా? నేను మాట్లాడేది క్రైస్తవుల గురించి అండి, సంఘం గురించి చెప్పు అన్నాడు. కోడిగుడ్ల మీద వెంట్రుకలు పీకటం అంటారు మా ఆంధ్రాలో. అయితే గుడ్డు మీద వెంట్రుకలు పీకటం
అంటే పోనీ అవన్నీ పక్కన పెట్టు, క్రైస్తవులు ఆరాధించాలా లేదా పక్కన పెట్టు. అట్లీస్ట్ దీన్ని బట్టి యేసు అనే వ్యక్తికి ఆరాధించబడే అర్హత ఉందనేది అర్థమైందా? ఎవరనేది తర్వాత మాట్లాడదాం, మరలా మాట్లాడదాం. యేసు అనబడే వ్యక్తి పోనీ వీళ్ళు ఆరాధన చేసినట్లయినా ఒప్పుకుంటావా? బైబిల్ ఎదురుగా పెట్టింది, మనం కాదంటానికి లేదు. యేసు అనబడేటువంటి వ్యక్తి వీళ్ళ చేత ఆరాధించబడ్డాడు అనేటువంటిది మనం ఎవ్వరం కూడా కాదనలే. అన్నా కానీ బైబిల్లో పేజీలు, మీ పేజీలు మీరు చింపుకోండి, అందరి పేజీల్లో చింపుతామంటే ఒప్పుకోరు, అది అవ్వదు. బైబిల్లో దేవుడు రాయించేశాడు. ఆ తర్వాత మనం గమనించినప్పుడు క్రైస్తవ్యం దగ్గరికి వెళ్ళిపోదాం. మనము 11వ పాయింట్ మీరు చదవండి. 11వ పాయింట్ మీరు చదివినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అపోస్తులైన పౌలు. ఇదైతే క్రైస్తవులకే కదా రాస్తున్నాడు, ఇదైతే క్రైస్తవ్యమో ప్రారంభమైన తర్వాత సంఘానికి వ్రాయబడినటువంటి పత్రికే కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. క్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతూ మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మనము 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. దీన్ని ఏమంటారు? క్రీస్తు ప్రభు ఆయన గురించి మాట్లాడుతూ, ఒకవేళ పైనుంచి చదివితే బాగా అర్థమవుతుందేమో, 7వ వచనం, మనుషుని పోలికగా పుట్టి దాసిని స్వరూపం ధరించి తన్ను తానే రిక్తునిగా, రిక్తుడు అంటే ఎంటి, ఏమి లేనివాడిగా చేసుకున్నాడు. పరలోకం నుంచి ఖాళీ అయ్యి వచ్చాడు మన కొరకు, అంతేగాని ఆయన ఖాళీగా ఉన్నాయని కాదు. ఆయన పరలోకంలో ఉన్నటువంటి వ్యక్తి సమస్తాన్ని వదిలిపెట్టి మన కొరకు వచ్చాడు మానవ శరీరంలో వచ్చాడు కదా అని ఆయన్ని తక్కువగా చూడొద్దు. ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఆయన ఆకారం ముందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెనో. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, మరలా చెప్తున్నాను, పరలోకంలో ఉన్నవారు, భూమి మీద ఉన్నవారు, భూమి క్రింద ఉన్నవారు, ఒక మాటలో చెప్పాలంటే ఈ సృష్టములో ఉన్నటువంటి ప్రతిదీ, పరలోకంలో ఉన్నటువంటి ఎవరైనా ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించాడు. ప్రతి వాని మోకాలు ఆయన ముందు వంగాలి. ఈ మోకాలు వంచటం ఏమవుతుంది? ఆరాధన అనే పదానికి అర్థం కనుక తెలిస్తే, ఆరాధన అంటే సాగిలపడటమో, నమస్కరించటమో, మ్రొక్కటమో, క్రొత్త నిబంధనలు మనం చూసినప్పుడు హత్తుకోవటమో, ముద్దు పెట్టుకోవటమో, పొద్దున కీర్తనలో 2లో మనం చూసాం, కుమారుని ముద్దు పెట్టుకొనుడి అంటే కుమారుణ్ణి ఆరాధించటము. ఇక్కడ ప్రతి వాని మోకాలు వంగాలి. ఎవరు మోకాలు? ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు దేవుడే కానీ మనకి దేవుడు కాదు, క్రైస్తవులకి అన్యులకి అంటున్నాడు. బైబిల్ రాయబడింది మనకండి. బైబిల్ రాయబడింది మనకి. ముఖ్యంగా క్రొత్త నిబంధన పత్రికలని మనకు రాయబడ్డాయి, లోకంలో అన్యులకు కాదు. కాబట్టి యేసు మనకి దేవుడు, అందరికీ దేవుడు. ఇప్పుడు నేను మనిషిని, మీకు మనిషిని, వాళ్ళకి మనిషిని కాదు. మనిషి అనేది నా స్వభావం, దేవుడు అనేది నేచర్. ఆయన దేవుడు అంటే ఎవరికైనా దేవుడే, వాళ్ళకి వీళ్ళకి కాదు. ఇదంతా కన్ఫ్యూజన్ చేయడానికి ఏదో కొత్త పాఠాలు ఎత్తుక్కుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, క్రీస్తు ప్రభు క్రైస్తవుల చేత సంఘాలలో ఆరాధించబడాలి అనేటువంటి దాన్ని అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు పత్రిక రాసేటప్పుడు చెప్పేశాడు. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. కాబట్టి క్రొత్త నిబంధన క్రైస్తవులు యేసును ఆరాధించారా అంటే, అవును ఆరాధించారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే, నేటికి కూడా సజీవంగా ఉన్న సాక్ష్యమో మన క్రైస్తవ ఆరాధనలే. మన క్రైస్తవ ఆరాధనలో, పాటలో, ప్రార్థనలో, వాక్యములో, ప్రభుబలలో, కానుకలో, ప్రతి దానిలో ఆయన ఉన్నాడు. ఆ మొదటి శతాబ్దంలో ఎలాగైతే ప్రారంభించారో ఈరోజు అలానే జరుగుతుంది. ఇలాగనే యేసును ఆరాధించినప్పుడు మీరెందుకు మీ పాటల పుస్తకంలో ఆయన గురించి మీరు పాడుతున్నారు అంటే, అది విని ఆ పాటల పుస్తకంలో యేసు పేరు తీసేసి యేసు పాటలు తీశారంట. అలాగనే అడిగి వీళ్ళు ఈ లార్డ్ సప్పర్ తీసేస్తారేమో. వీళ్ళు ఇలా అడుగుతున్నారు, ఇలా అడిగితే మనం సమాధానం చెప్పలేమో, కాబట్టి లార్డ్ సప్పర్ తీసేద్దామని కూడా తీస్తారేమో. ఎందుకంటే రాబోయే రోజుల్లో వాళ్ళు యేసును ఆరాధించట్లేదని చెప్పి లార్డ్ సప్పర్ ఏంటి, ఎవరిని ఆరాధించడానికి? లార్డ్ సప్పర్ చేస్తూ కూడా మేము యేసును ఆరాధించటం లేదంటే ఎలా కుదురుతుంది? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇలాగు చేయుడి అన్నటువంటి ఆ మాటలో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు?
కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే ప్రతి సందర్భంలో కూడా క్రొత్త నిబంధన మనం చదివేటప్పుడు ఇక ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకొక ముఖ్యమైన విషయం ముందు చెప్పేసి వెళ్తాను. కొంతమంది డైవర్ట్ చేసేటువంటి విషయం ఏమిటి అంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఈ పాయింట్ కూడా నేను కొంచెం స్ట్రెస్ చేయాలి. హెబ్రీలకు రాసిన పత్రిక. ఎవరు వాళ్ళు? హెబ్రీలే కదా. హెబ్రీలు అంటే ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉంటారు? ఇదిగో ఇప్పుడులాగా యేసును పక్కన పెట్టేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అందుకనే హెబ్రీ పత్రిక కాన్సెప్ట్ అంతా కూడా క్రీస్తు ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తి అని క్రీస్తు ఔన్నత్యాన్ని చూపించడానికి వ్రాసిన పత్రిక. చాలా బాధ కలిగే విషయం ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రికలో క్రీస్తు ప్రధాన యాజకుడు అనేటువంటి ఒక వచనం పట్టుకొని ఆయన ఔన్నత్యం మొత్తాన్ని పక్కన పెడుతున్నారు. నిజంగా హెబ్రీ పత్రికని ఇంతకంటే వక్రీకరించడం ఉండదు. హెబ్రీ పత్రిక టాప్ టు బాటం కనుక చదివితే క్రీస్తు ఉన్నతుడు 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 అని ఆయన ఔన్నత్యం చూపించడానికి ఆ పత్రిక రాస్తే అందులో క్రీస్తు ప్రధాన యాజకుడు అనే ఒక పాయింట్ తీసుకొని క్రీస్తు ప్రధాన యాజకుడిని ఆరాధిస్తావా అంటారు. ఎట్లాంటి ప్రధాన యాజకుడు? ఏ క్రమంలో వచ్చిన ప్రధాన యాజకుడు? పాత నిబంధనలో ప్రధాన యాజకుడు మనిషి, రక్త మాంసములు కలిగిన మనిషి మాత్రమే, అంతకంటే ఎవరు కాదు. కానీ క్రీస్తు రక్త మాంసముల్లో వచ్చిన మనిషి మాత్రమే కాకుండా నీ దేవుడు, దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు వసించుచున్నది. పాత నిబంధనలో ఏ ఒక్క ప్రధాన యాజకుడు క్రీస్తుతో సాటి కాదు కాదు కాదు. వాళ్ళు క్రీస్తు లాంటి ప్రధాన యాజకులు కాదు. క్రీస్తు ఆ లైన్లో వచ్చిన ప్రధాన యాజకుడు కాదు, మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన ప్రధాన యాజకుడు అని చూపిస్తూ ఉంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము తండ్రి చెప్తున్నటువంటి మాట 5:6 ఏలయనగా నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కాని ఉన్నాను అనియు, ఇదియు కాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతల్లో ఎవనితోనైనా ఎప్పుడైనా చెప్పనా. అంటే క్రీస్తు దూతల లాంటి వాడు కాదు. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు బాగా గమనించండి, దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. దేవుని దూతలందరూ నమస్కారం, ఇది ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు. అందరూ ఆయన్ని ఆరాధించాలి. ఆల్రెడీ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పాడు, ప్రతి మోకాలు, పరలోకమందు ఉన్నవారు, భూమి మీద ఉన్నవారు, భూమి క్రింద ఉన్నవారు, ప్రతి మోకాలు వంగాలి. పొరపాటున ఎవరి మోకాలైనా వంగలేదా, క్రీస్తును ఆరాధించలేదా, దేవుడు తండ్రి పక్కన పెట్టేస్తాడు. వాళ్ళు క్రైస్తవ్యంలోకి ఎంట్రీ టికెట్ కూడా లేదు వాళ్ళకి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు, అంటే వారి అధికారాన్ని అంగీకరిస్తేనే లోపలికి. కాబట్టి తండ్రి ఏం కోరుకుంటున్నాడు అంటే కుమారుడు ఆరాధించబడాలి అని కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే మొదటి శతాబ్దం వరకు ఏ విధమైనటువంటి సమస్య రాలేదు. ఫస్ట్ సెంచరీ అక్కడ పాయింట్ నెంబర్ 1 కనుక మీరు చూసినట్లయితే ఎర్లియస్ట్ క్రిస్టియన్స్ వర్షిప్ జీసస్ యాజ్ అ డివైన్. మొట్టమొదటి శతాబ్దంలో క్రైస్తవులు యేసును దైవికమైన ఒక వ్యక్తిగా దేవునిగా ఆరాధించబడ్డారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక యోహాను 1:1-3 ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను. ఆయన ఒక క్రియేటర్గా, సృష్టికర్తగా, ఆయన దేవునిగా, ఆయన ఆరాధించబడే వ్యక్తిగా వాళ్ళు పత్రికలన్నీ రాశారు, సువార్తలు రాశారు, చివరికి ప్రకటన గ్రంథం కూడా అట్లనే ముగించాడు. కాబట్టి అందులో ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా రాలేదు. హౌఎవర్ దేర్ వాజ్ నో ఫార్మల్ డిబేటెడ్. కానీ జరిగినటువంటి విషయం ఏమిటి అంటే కాంట్రవర్సరీ అనేటువంటిది కొంత స్టార్ట్ అయింది. పాయింట్ నెంబర్ 2, ఎర్లీ హెరెసిస్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 2nd సెంచరీ కనుక చూసినట్లయితే ఆఫ్టర్ ద అపోస్టలిక్ ఏజ్. ఇది నేను చెప్పేది కాదండి, మీరు గూగుల్లోకి వెళ్ళండి, చర్చ్ హిస్టరీలోకి వెళ్ళి మీరు సెర్చ్ చేయండి. మీరు సెర్చ్ చేస్తే ఆ పాయింట్లు ఉంటాయో లేదో, ఇందులో ఏ ఒక్క పాయింట్ లేకపోయినా మీరు మమ్మల్ని అడగండి, ఫోన్ చేసి అడగండి. ఇక్కడ సహోదరులు ఉన్నారు, అడగండి. ఈసారి వచ్చినప్పుడు అన్నం కాదు గడ్డే పెట్టండి, నిజం గడ్డి పెట్టండి. ఇందులో ఏ ఒక్క పాయింట్ అయినా కనుక లేకపోతే, ఇందాక చూపించిన దానిలో ఏ ఒక్క పాయింట్ అయినా కానీ లేకపోతే బైబిల్లో నిజంగానే గడ్డి పెట్టండి. ఎందుకంటే అది తినడానికి అర్హులు. బైబిల్లో ఉన్నటువంటిది లేని కనుక బోధిస్తే ఖచ్చితంగా తినడానికి అర్హులు. 2nd సెంచరీ స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే ఆఫ్టర్ అపోస్టలిక్ ఏజ్ డిఫరెంట్ గ్రూప్స్ స్టార్టెడ్. వాళ్ళు ఏం చేశారంటే ఛాలెంజింగ్ జీసస్ డివైన్ నేచర్. అంటే మొదటి శతాబ్దంలో కొంత స్టార్ట్ చేసినప్పటికీ అపోస్తులు వాళ్ళ నోళ్ళు మూయించేశారు పత్రికల ద్వారా. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరాకారంగా క్రీస్తులో ఉంది, షటప్ యువర్ మౌత్స్ అన్నట్టుగా వాళ్ళు చెప్పేశారు. ఎవ్వరు నోరెత్తలేదు. ఇక తర్వాత హెరెసీ స్టార్ట్ అయ్యారు. స్టార్ట్ అయిపోయి ఏమైపోయిందంటే మీరు గమనించినప్పుడు ఇందులో మీరు కింద కనుక చూసినట్లయితే ఇబియోనైట్స్ అని చెప్పేసి ఒక గ్రూపు బిలీవ్డ్ జీసస్ వాజ్ ఎ మేర్ మ్యాన్ నాట్ డివైన్.
అందులో ఒక గ్రూప్ ఏంటంటే ఆయన కేవలం మానవుడే దేవుడు కాదు. ఇందాక చెప్పాను కదా, దేవుడు అయితే రక్త మాంసాల్లో రాడని. రెండో గ్రూప్ ఏంటంటే డోసటిస్ట్ అని చెప్పేసి ఒక గ్రూపు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళకు ఆపోజిట్గా బిలీవ్డ్ జీసస్ వాజ్ అ డివైన్ బట్ నాట్ ట్రూలీ హ్యూమన్. ఆయన దేవుడు కాకపోతే శరీరంలో వచ్చినట్టుగా కనబడ్డాడు అన్నట్టుగా రెండు వింత బోధలు స్టార్ట్ అయినాయి. ఇక తర్వాత పాయింట్ నెంబర్ 3, ఆరియన్ కాంట్రవర్సరీ, ఎర్లీ 4th centuries. ఇది చాలా ముఖ్యమైన కాంట్రవర్సరీ. ఈరోజు ఉన్నటువంటి వాటన్నింటికి కూడా ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఆరియన్ అనేటువంటి ఒక అలెగ్జాండ్రియాకి సంబంధించిన ప్రీస్ట్ ఏం చేశాడంటే యేసు దైవత్వాన్ని తృణీకరించి ఆయన ఏం చెప్తూ ఉంటాడంటే దిస్ వాజ్ ద మేజర్ అండ్ మోస్ట్ ఫేమస్ కాంట్రవర్సరీ అబౌట్ జీసస్ డియటీ. ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి మేజర్ కాంట్రవర్సరీ ఆరియస్. ఈయన చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ సన్ వాజ్ నాట్, దెర్ వాజ్ ఎ టైమ్ వెన్ సన్ వాజ్ నాట్. అంటే ఒకానొకప్పుడు కుమారుడు ఉండేవాడు కాదు, ఇప్పుడు ఉన్నటువంటి కుమారుడు పుట్టాడు, మొదట్లో లేడు, దేవుడు ఆయన ఫస్ట్ చేశాడు. ఇది వీళ్ళ బోధలు కాదు, ఇది వండివార్చిన వాళ్ళు వేరే. ఆరియస్, అలెగ్జాండ్రియాకి చెందినటువంటి ఒక ప్రీస్ట్ ఆరియస్ అనేటువంటి వ్యక్తి స్టార్ట్ చేస్తే అది వివిధ రూపాల్లోకి వచ్చింది. మనకు చెప్తూ ఉంటారు కదా, ఓల్డ్ వైన్ ఇన్ ద న్యూ స్కిన్స్ అని చెప్పేసి. ఆ పాత ద్రాక్షరసాన్నే కొత్త కొత్త బాటిల్లో పెట్టి కొత్త కొత్త బోధగా చెప్తున్నారు, కానీ ఆరియస్ దగ్గర నుంచి వచ్చింది. ఆ తర్వాత అక్కడ చెప్తూ ఉన్నాడు హీ బిలీవ్డ్ జీసస్ వాజ్ ఏ క్రియేటెడ్ బీయింగ్, ఆయన సృష్టించబడినటువంటి ఒక వ్యక్తి. ఈరోజు కూడా మీకు చాలామంది చెప్తూ ఉంటారు. ఇదేమైపోయిందంటే పెరిగి 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 పెద్దదైపోయింది. నా సమయం అయిపోయింది, ముగించేస్తున్నా. అప్పుడు కాన్స్టాంటైన్ అనేటువంటి చక్రవర్తి ఆయన రోమా సామ్రాజ్యాన్ని ఏలుతూ క్రైస్తవుడిగా ఉన్నాడు. ఇక కాన్స్టాంటైన్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చక్రవర్తి. ఆయన ఏం చేశాడంటే ఒకే క్రైస్తవ్యంలో ఇలాగ గ్రూపులు కొట్టుకోటాలు వద్దు, ఇవాళ ఎంఆర్ఎస్ పాల్య కనుక చేసినట్లు కాల్ఫర్ చేశాడు. అందరూ రండి, కౌన్సిల్కి సంబంధించినటువంటి పెద్దలందరూ రండి, కూర్చొని దాన్ని డిసైడ్ చేయండి అంటే నైసియాలో ఒక కౌన్సిల్ జరిగింది. దాన్నే కౌన్సిల్ ఆఫ్ నైసియా అని చెప్పేసి అంటూ ఉంటారు. 325 AD, కొంచెం పైకనండి. ఎంపరర్ కాన్స్టంటైన్ కాల్డ్ ద ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా టు సెటిల్ ద ఇష్యూ. ఇలాగ యేసు దేవుడు కాదు, ఆయన పుట్టాడు, ఇలాంటివన్నీ వద్దు, ఒకే బోధ ఉండాలి అని పిలిచినప్పుడు ఏం చేశారంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆఫ్ ద సేమ్ సబ్స్టాన్స్ విత్ ద ఫాదర్. వాళ్ళందరూ కూర్చొని గ్రంథాలు ముందు పెట్టి తేల్చింది ఏంటంటే యేసు తండ్రి ఎలాగైతే ఉన్నాడో అలాగా సేమ్ సబ్స్టాన్స్, తీయటానికి లేదు, పెట్టడానికి లేదు. ద నైసియన్ క్రీడ్ అఫర్మ్ ద ఫుల్ డియటీ ఆఫ్ జీసస్. ఇక్కడ నేను చెప్పేటువంటి పాయింట్ చూడండి, గాడ్ ఫ్రమ్ గాడ్, లైట్ ఫ్రమ్ లైట్, ట్రూ గాడ్ ఫ్రమ్ ట్రూ గాడ్, బిగాటెన్ నాట్ మేడ్ అనేటువంటిది వాళ్ళు సెటిల్ చేశారు. యేసుక్రీస్తు సేమ్ సబ్స్టాన్సు, ఆయన తండ్రి ఎలాగ ఉన్నాడో ఈయన అలాగనే ఉన్నాడు. గాడ్ ఫ్రమ్ గాడ్, లైట్ ఫ్రమ్ లైట్, ట్రూ గాడ్ ఫ్రమ్ ట్రూ గాడ్, బిగాటెన్ నాట్ మేడ్. ఆయన సృష్టించబడినవాడు కాదు. ద అఫీషియల్లీ సెటిల్డ్ ద ఆర్థోడాక్స్ క్రిస్టియన్ బిలీఫ్. ఆ తర్వాత ఏం చేశారంటే ఆరియన్ రాసిన తప్పుడు బోధలని కాల్ చేయండి అని చెప్పేసి అంటే మొత్తం కొప్పేసి తగలేశారు, అంతే, సెటిల్ ద మ్యాటర్. ఇక తర్వాత కొంతకాలం తర్వాత మరలా ఇలాంటి బోధన మరలా కొత్త బాటిల్లో పోసుకొని వచ్చారు. ఆ నైసియా సభ తర్వాత ఇంక 3rd కౌన్సిల్ వచ్చేసి కాన్స్టాంటైన్లో వచ్చింది. మరలా 4th కౌన్సిల్ ఎఫెసస్లో కూర్చున్నారు 435-31. కౌన్సిల్ ఆఫ్ ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే 5th వన్, మరలా ఇంకొక కౌన్సిల్ 451. అలాగ కౌన్సిల్స్ ప్రతి కౌన్సిల్లో కూడా చివరికి ఏం డిక్లేర్ చేశారంటే యేసు సంపూర్ణమైన దేవుడు. ప్రతి కౌన్సిల్. ఈరోజు మరలా మనం ఒక కౌన్సిల్ కూర్చున్నాం. వాక్యం అంతా విన్న తర్వాత మీరు కూడా ఒక తీర్మానానికి రండి, వచ్చి వాక్య ప్రకారం ఏది నిజమైతే దాన్ని ఫైనల్ చేయండి. మీ అందరికీ వందనాలు. సోదరులు రత్నకిషోర్ గారు వారికి ఇచ్చిన సమయంలో వారు మనతో తెలపాలనుకున్న విషయాల్ని వాళ్ళు పూర్తిగా వివరించారని అనుకుంటున్నాను. మరి వాక్యాలతోనే మనం ఏం చేయాలంటే పరిశీలించి మనం దృఢీకరించాలి. కాబట్టి సహోదరులు రత్నకిషోర్ గారు కానీ పురుషోత్తం గారు కానీ మాట్లాడుచుండగా అవి వాక్యంలో ఉన్నవా లేకుంటే మన గ్రహింపుకు ఉన్న వివరణ అనేది ఆ యొక్క వ్యత్యాసాన్ని మనం గ్రహిస్తూ వాక్యాలని పరిశీలించాలని మిమ్మల్ని కోరుచున్నాను. మరి ఈ సమయమున సోదరులు పురుషోత్తం గారు 1 గంట సేపు మనతో వాక్యాలని పంచుకోవాలని కోరుచున్నాను. మరొకసారి చేరువచ్చిన మీ అందరికి కూడా వందనములు సమర్పిస్తున్నామండి. అందరికి కూడా వందనములు. సెకండ్ రౌండ్లో
సోదరులు రత్నకిషోర్ గారు మాట్లాడిన దానికి నేను కౌంటర్గా మాట్లాడాలి. కొన్ని రత్నకిషోర్ గారి మాటలో ఉన్న కొన్ని వక్రీకరణలు, అంటే జాకబ్ గారు సహదాసులు ఎవరు కూడా యేసుని ఆరాధించకూడదని చెప్పలేదు, యేసుని ఆరాధించాలని చెప్పారని ఒక మాట వారు వాడారు. సరే, నాకు తెలిసి జాషువా గారు ఆయన సమకాలికుడు కాకపోయినా కాస్త ఎక్కువ టచ్లో ఉన్నటువంటి వ్యక్తి వంగా సహదేవ్ గారు. నేను కేఎస్పిఎం స్టూడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ మాకు ఉపాధ్యాయులు. వాళ్ళిద్దరు ఎవరూ కూడా మాకు యేసుని ఆరాధించాలని చెప్పాల. లాస్ట్ నైట్ నా స్నేహితుడు ఒక ఆయన సహదేవ్ గారు ఫోన్ చేసి, ఇలాగ నన్ను రమ్మన్నాడు, నాకు కుదరక వెళ్ళలేదు, ఆయన వెళ్తున్నాడు పురుషోత్తం గారు, మీరు గతంలో ఎంఆర్ఎస్ కాలేజ్ క్రీస్తు సంఘానికి వెళ్ళారంట, ఏం చెప్పారు, అసలు ఏంటి అక్కడ పొజిషన్ అని అడిగాడు. నేనేమి నమ్మానో ఏమి అనుసరిస్తున్నానో దాన్నే చెప్పొచ్చాను అన్నాడు. ఏమి నమ్మారు, ఏమి అనుసరిస్తున్నారంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధించాలని చెప్పొచ్చాను అని లాస్ట్ నైట్ సహదేవుడు గారు చెప్పిన మాట అది. గన్నవరం సువార్థికులతో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆయన మీకు బాగా తెలుసు కనుక మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తేల్చాడో లేదో నాకు తెలియదు, కానీ నేను అది చూడలేదు, అక్కడ అసలు ఆయన ఏం మాట్లాడారు కూడా నాకు తెలియదు, కానీ ఆయన మాట్లాడినటువంటి ఒక విషయం అది. కాబట్టి మీరు వారిని సంప్రదించండి, మీకు ఆ విషయాలు తెలిస్తే. దాన్ని వదిలేస్తే టీచర్లు చెప్పొచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు, రైట్, నేను ఏకీపిస్తున్నాను. నేను చెప్పలేదు, మా ఉపాధ్యాయులు అన్నాను. మా ఉపాధ్యాయులు ఎవరో ఆయన తెలియదు, ఆయన అసలు ఏం చెప్పారో కూడా అలా తెలియదు. జాక్నెల్ స్కూల్ కాలేజీలు మా ఉపాధ్యాయులు ఎవరో తెలియదు, కోయల్ బైబిల్ స్కూల్ హైదరాబాద్లో మా ఉపాధ్యాయులు తెలియదు. తర్వాత ఆయన ఏలో చెప్పారో తెలియదు, ఆయన చెప్పుంటారు లేదా చెప్పారు, ఈయనకి అర్థం కాలేదన్న టైపులో ఒకటి సోదరులు మాట్లాడారు. తర్వాత జాకబ్ గారు మీద చనిపోయిన వారి మీద అబండాలు వేస్తున్నాను అన్నారు. తర్వాత జాకబ్ గారు మీద అబండాలన్నా, ఆయన మీద నేనేమి అబండాలు, ఆయనతో తిరిగా నేను ఇక్కడ స్టూడెంట్ని, నాకు బాగా పరిచయం ఉంది, చాలా మీటింగ్లకు వెళ్ళాను, ఎక్కడ ఆయన యేసుని ఆరాధించాలని చెప్పలే. అది చెప్పింది నేను, అంతేగాని మీకు ఆయన ఏం చెప్పాడు అనేది కూడా చెప్పలే నేను. అది మీకు తెలియాలి. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఒకళ్ళిద్దరు మన తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ వందనాలని చెప్పి ఆయన ప్రసంగం మొదలెట్టేవాడని చెప్పారు. మరి దాన్ని బట్టి మీకు ఏమర్థమైందో అది మీరు నిర్ణయించుకోవాలి, అది నాకు సంబంధం లేని మ్యాటర్. అది యేసుని దేవుడు అని నమ్మితే యేసుని ఆరాధించాలి అనే వాదన మీద ఎక్కువగా వచ్చేసారు తమ సోదరులు. తన ప్రసంగం అంతా కూడా యేసు దేవుడు అనేదాన్ని. వాస్తవానికి నాకు చెప్పింది ఏంటంటే యేసు దేవుడా కాదనేది టాపిక్ కాదు, యేసు 100% దేవుడు. ఉదయం వారు సోదరులు మాట్లాడుతూ మన ఇద్దరు ఏకీపించే విషయాల్లో చర్చ ఎందుకు అన్నాడు. అవును, యేసు దేవుడు కాదని అన్నప్పుడు చర్చ చేయాలి, కానీ యేసు 100% దేవుడు అన్నప్పుడు చర్చ ఎందుకు, అవసరం లేదు. యేసుని దేవుడు కాదంటున్నారు అని ఒక ప్రచారం చేస్తే నేను ఉదాహరణ కూడా చెప్పాను. అర్థం చేసుకోలేనటువంటి పసికోనులు అలాంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. అవతల వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో కనీసం అర్థం చేసుకోకుండా మాట్లాడేటటువంటి ప్రచారం అని చెప్పాను. నా ప్రసంగంలో ఎక్కడా కూడా యేసు దేవుడు కాదని చెప్పలేదండి. తర్వాత యేసు ఆరాధన పాత్రుడా కాదనేది కూడా ఇసలు సబ్జెక్ట్ కాదు. ఈ సెకండ్ రౌండ్లో మాట్లాడుతూ ఆయన ఆరాధన పాత్రుడా కాదా, పాత్రుడు అనే మాటకి ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే అర్హుడు లేక అర్హుడు కాదా అనేది. వ్యక్తిగతం నేనేం నమ్ముతానంటే యేసు ప్రభు అర్హతను గురించి మాట్లాడటానికి భూమి మీద ఎవరికి సరిపారు. ఉదయం నేను మాట్లాడినప్పుడు ఈక్వల్ విత్ గాడ్ అన్నాను. దేవునికి ఎన్ని అర్హతలు ఉన్నాయి, యేసు కన్నా అర్హతలు ఉన్నాయి. నా స్టాండ్ ఏంటనంటే యేసు ఎక్కడ ఆరాధన కోరలా, యేసు ఎక్కడ తన్ని ఆరాధించమని చెప్పలేదు. తర్వాత అలాంటి స్టేట్మెంట్ అపోస్తులు కూడా ఎక్కడా చేయలేదు. ఆయన స్టేట్మెంట్ ఏంటంటే నన్ను సేవించండి అన్నాడు, దేవుణ్ణి ఆరాధించండి అన్నాడు. నేను ఉదయం మాట్లాడినంతా కూడా ఏంటంటే యేసు సిలువ మరణానికి ముందు కానీ సిలువ తర్వాత కానీ మొక్కిన యూదులందరూ కూడా రాజు అనే కాన్సెప్ట్తో అన్నాను. ఈయన చూపించినటువంటి ఆ మత్తయి సువార్త మీద సెకండ్ రౌండ్లో మాట్లాడుతూ యేసు ప్రభుని గురించి ఆయన దేవుడనే మొక్కారు, కుష్ఠరోగులు మొక్కారు, అధికారులు మొక్కారు, వాళ్ళు మొక్కారు, శిష్యులు మొక్కారు అనే మాట చెప్పారు. ఆయన చూపించిన ఏ వచనంలో కూడా యేసు దేవుడు అనే కాన్సెప్ట్ వాళ్ళు మొక్కినట్టుగా ఒక్క వచనం లేదు. దేవుని కుమారుడు దేవుని కుమారుడు దేవుని కుమారుడు అని. అసలు మత్తయి గారి గురించి దాని బ్యాక్గ్రౌండ్ అంటారు, రైట్. మనం తెలుసుకోవాలి పుస్తకం యొక్క బ్యాక్గ్రౌండ్ అవసరమే. మత్తయి ఏం స్టార్ట్ చేశాడు అసలు 1వ అధ్యాయం నుంచి? అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళి. మీరు ఎన్ని ట్రాన్స్లేషన్ చూసినా ఎన్ని వ్యాఖ్యానాలు చూసినా యేసు మెస్సియా
అనే కాన్సెప్ట్ని ధృవీకరించడానికి మత్తయి సువార్త రాయబడింది. యేసు దేవుడు అని చెప్పడానికి కాదు. మళ్ళీ చెప్తున్నా, నేను యేసు దేవుడు అని రుజువు చేయడానికి మత్తయి సువార్త రాయలా. యేసు మెస్సియా ఎలాగొస్తాడంటే ఆదికాండం 3:15 స్త్రీ సంతానం అన్నాడు. గల్తీ 4:4 ప్రకారం ఆ స్త్రీ సంతానం యేసు. ఆదికాండం 49:10 యూదా గోత్రం నుంచి వస్తాడన్నాడు. ఆదికాండం 22:18 అబ్రహాం సంతానంగా వస్తాడన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో దావీదు సంతానంగా వస్తాడన్నాడు. ఆ విషయాలనే ధృవీకరించాడు మత్తయి సువార్తలో 28 అధ్యాయాల్లో. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పింది అది మానవ మాత్రులకైతే అర్థం కాదంట, మనకు తెలుసు. ఒక్కసారి మీరు అందరూ బైబిల్ తీసుకోండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి. ప్రజలేమనుకుంటున్నారో, వీళ్ళేమనుకున్నారో, పేతురు ఏం చెప్పాడో, ఏది దేవుని యొక్క స్టేట్మెంట్ చూడండి ఆ పుస్తకంలో. మత్తయి సువార్త బ్యాక్గ్రౌండ్ ఏంటనేది, అసలు దేవుడు ఏం బయలుపరిచాడు అనేది తేల్చేద్దాం. దేవుడు అని తేల్చాడా, ఏం తేల్చాడు మత్తయి సువార్త తేల్చేద్దాం. 16వ అధ్యాయము 13 నుండి. ఫిలిప్పీదైన కైసర ప్రాంతంలోకి వచ్చి యేసు మనుషు కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని శిష్యులను అడగ్గా. అంటే ప్రజల్లో అసలు ఏమనుకుంటున్నారు నా గురించి అనేది ఆయన క్వశ్చన్. వారు కొందరు బాప్తిసం ఇచ్చే యోహానని, కొందరు ఏలియాని, కొందరు ఇర్మియాని, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనిచున్నారని అనేది. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడిగిన. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. అది కాదు, సజీవుడకు దేవుడు అని చెప్పాలి. సజీవుడు దేవుని కుమారుడు ఏంటి? సజీవుడైన దేవుడని చెప్పు అని అల్లా. మీరు బాగా గమనించండి ఆ వచ్చినాన్ని. పేతురు గారు జనమేమనుకుంటున్నారంటే రకరకాలు అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారంటే పేతురు సమాధానం చెప్పాడు, నీవు సజీవుడకు దేవుని కుమారుడివైన. సజీవుడా దేవుని కుమారుడు ఏంటి? సజీవుడా దేవుడు అని చెప్పు అని అల్లా యేసు. రైట్, చదువుదాం కింద చూడండి. నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. 17. అందుకు యేసు, సీమోను భార్యోనా, నీవు ధన్యుడు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. జాగ్రత్త గమనించండి. యేసు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అనే సంగతి పేతురుకి బయలుపరిచింది సృష్టికర్త అయిన దేవుడు. మత్తయి సువార్త యొక్క ఇంటెన్షన్ అది. యేసు దేవుడని స్థాపించడం కాదు. వ్యాఖ్యానాలు చదవచ్చని చెప్పాను, నేను చదవడం దానికి వ్యతిరేకం కాదు అని ఎవరు వ్యాఖ్యానం చేసినా, బట్ బైబిల్ ఏం చెప్తుంది అనేది ఫైనల్. యేసు ఏం చెప్పాడు అనేది ఫైనల్. దేవుడు యేసు ద్వారా అపోస్తుల ద్వారా ఏం చెప్పించాడు అనేది ఫైనల్. క్రొత్త నిబంధన ఏం చెప్తే అదే ఫైనల్. అంతేగాని నైస్య కౌన్సిల్ ఏదో చెప్పొచ్చు. నైస్య కౌన్సిల్ అంతా డినామినేషన్ వాళ్ళు. ఆ కౌన్సిల్లో గ్యాదర్ అయినటువంటి బిషప్లంతా డినామినేషన్ వాళ్ళు. వాళ్ళు ప్రమోట్ చేస్తే మనం ప్రమోట్ చేయాలా? నైస్య కౌన్సిల్లో కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని రైట్ ఉన్నాయి. ఏ సృష్టికి ముందు పుట్టాడు అనేది నైస్య కౌన్సిల్లో తప్పు అని చెప్పారు. నేను ఏకీపిస్తా కౌన్సిల్లో చేసింది, ఎందుకంటే బైబిల్ చెప్తుంది సృష్టికి ముందు ఆయన పుట్టలేదని. నైస్య కౌన్సిల్లో ట్రినిటీ అని తీర్మానం చేశారు. ట్రినిటీ అనేవాడు బైబిల్లో లేదు, ఆ కాన్సెప్ట్ కూడా బైబిల్లో లేదు. అట్లీస్ట్ దాని కాన్సెప్ట్ బైబిల్లో కనపడదు. త్రియాక దేవుడు అనే కాన్సెప్ట్ అసలు బైబిల్లో కనపడదు. అది నైస్య కౌన్సిల్ యొక్క తీర్మానంలో వచ్చింది బయటికి, బైబిల్ నుంచి పుట్టింది కాదు. అది మనుషులు కల్పింపబడిన పదం అది. ట్రినిటీ ఈ బంచి కొంత మన వాళ్ళు ఏం చేశారంటే ట్రైయూనిటీ అన్నారు. అది ఉంది కదా, ట్రైఫోర్డ్కి ఫోన్కి తీసేది ఆ కెమెరాలు పెట్టే ట్రైఫోర్డ్. 3 లెగ్లు ఉన్నాయి కదా, దాని అంతటి కలిపి ట్రైఫోర్డ్ అని. అంటే వీళ్ళకి బత్తాకాయ వస్తే బత్తాకాయ, కోడిగుడ్డు వస్తే కోడిగుడ్డు, ఈ ట్రైఫోర్డ్ కనపడితే ట్రైఫోర్డ్, భార్య భర్త లేక శరీరం. ఇవన్నీ కథలు. బైబిల్ ఎక్కడ దాన్ని సపోర్ట్ చేయదు. కథలు చెప్పుకోవడానికి బాగుంటుంది అది. బిబ్లికల్గా సింగిల్ వచనం కూడా దాన్ని సపోర్ట్ చేయదు. ముగ్గురు కలిస్తే ఒక్క దేవుడు అనేది పచ్చి అబద్ధం. ఆల్వేస్ ఒక్క దేవుడు అంటే యెహోవాను ఉద్దేశించే 66 పుస్తకాల్లో మాట్లాడింది. ఒక్క దేవుడు అని మాట్లాడిన ప్రతి వచ్చిన మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి చదవండి. తండ్రి అయిన దేవుని కూర్చొని క్రొత్త నిబంధనలో, యెహోవాను కూర్చొని పాత నిబంధన మాట్లాడింది. ఒక్క దేవుడిలో ముగ్గురు ఉన్నారనే ఈ బోధ నైస్య కౌన్సిల్ బోధ. అది మ్యాన్ మేడ్ టీచింగ్, నాట్ ఇన్స్పైర్డ్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని యొక్క బయలుపాటు కాదు అది. ఒక్క దేవుళ్ళు ముగ్గురు ఉన్నారనేది మనుషులు కల్పింపబడినటువంటి ఉపదేశం అది. సో దాన్ని మనం ఖాతరు చేయక్కర్లా. తండ్రి అయిన దేవుడు చెప్పాడు, ఇది నీకు నా తండ్రి బయలుపరిచాడని ప్రభు అన్నాడు. బయలుపరిచింది ఎవరు? యేసు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని దేవుడు బయలుపరిచాడు. దేవుడు బయలుపరిచిందని కాదంటావా? రైట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నైస్య కౌన్సిల్లోనూ ఇంకా తర్వాత వచ్చినటువంటి ఈ కౌన్సిల్ చెప్పింది ఏంటంటే దేవుని కుమారుడు అంటే దేవుడు అని. ఎవరు చెప్పారు? ఒకవేళ ఆ భావన
ఏ ఉద్దేశంతో పుట్టిందంటే యోహాను సువార్తలకు వస్తారు. ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 34-35 వచనాలు. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటున్నాని మీ ధర్మశాస్త్రంలో రాయబడలేదా? లేఖనం నిరర్ధము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవములని చెప్పినడలా నేను దేవుని కుమారుడని చెప్పినందుకు. ఏం చెప్పాడు ఆయన? దేవుడని చెప్పాడని చెప్తున్నారు. ఆయన చెప్పింది అది కాదు, వాళ్ళకు అర్థమైంది అది. కొంతమంది మహానుభావులకి ఎలాగ అర్థమైందంటే యూదులు అర్థం చేసుకుంది రైటు. ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడింది ఏంటంటే యోహాను సువార్త 10లో మీరు దైవములు అని అన్నాడు. ఎవరిని అన్నాడు ఇక్కడ? దేవుడంటే ఆరాధించబడాలి అని ఒక రూల్ ఎవరు పాస్ చేశారు? ఆయన దేవుడా? 100% దేవుడు అంటూనే ఆరాధించకూడదు అంటున్నారేంటి అని ఒక అభియోగం చేస్తున్నారు. అవును, ఆరాధించబడాలని రూల్ ఎవరు పాస్ చేశారు? ఒకవేళ ఆ రూలే అయితే అది ఇప్పుడు వీళ్ళు దైవాలు అన్నాడు. 82వ కీర్తనలకు వద్ద ఒకసారి ప్రభు 82వ కీర్తన కోట్ చేశాడు. చదువుదా ఒకసారి 82వ కీర్తనలో 82వ కీర్తన మొదటి వచనం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు. జాగ్రత్త గమనించాలి. 6వ వచనం, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను అని అన్నాడు. ఈ కాన్సెప్ట్లో దేవుని కుమారులైన వారందరూ దైవములే అంటే వాళ్ళందరూ ఆరాధించబడే వ్యక్తులా? దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవములు, వాళ్ళందరూ ఆరాధించబడే వ్యక్తులా? చాలా క్లియర్గా చెప్పాడు. దేవుని కుమారులని ఎవరినైతే అన్నాడో వారిని దైవములు అన్నాడు. నిర్గమాకాండం 7వ అధ్యాయం. నిర్గమాకాండం 7వ అధ్యాయం. మోషేని ఫరోకు దేవునిగా నియమించిన సందర్భం అది. నిర్గమాకాండం 7వ అధ్యాయం మొదటి వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లానెను, ఇదిగో నేను ఫరోకు దేవునిగా నియమించి తిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును అని అన్నాడు. ఈయనేమో దేవుడు, ఆయనేమో ఆయనకి ప్రవక్త. అప్పుడు ఇశ్రాయేలీలు మోషేని ఆరాధించాలా? మోషే ఇశ్రాయేలు దేవుడు అవుతాడా? సరే, ఇక్కడ మోషే అహరోను దేవుడు అని చెప్పాడు. యేసు ఎవరికి దేవుడు అనేది 66 పుస్తకాల్లో ఎవరు చెప్పారు? అది ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో ఇది అక్కర్లేదా? యేసునికి వచ్చినటువంటి సమాచారాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యేసుని దేవుడు ఏమన్నాడంటే సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని పేతురుకు బయలుపరిచాడు. అపోస్తులందరూ కూడా అదే చెప్పారు. యేసు దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థం కాదండి, దేవుని పక్షాన దేవుని ప్రజలను ఏలేవాడని. ఒకవేళ దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారందరూ దైవాలనే కాన్సెప్ట్లో యేసు దేవుడి కుమారుడు అనేది నేనేమి దాన్ని తిరస్కరించట్లేదు, కానీ అసలు ఆ కాన్సెప్ట్తో సంబంధం లేకుండానే యేసు సంపూర్ణ దేవుడు. దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారే దైవములు అనే దానికి సంబంధం లేదు అసలు యేసుకి. అది కాకుండానే ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యము దేవుడై ఉండెను. దాన్ని నేను సంపూర్ణంగా ఏకీపిస్తున్నాను. అసలు దాని సమస్యే కాదు. అసలు ఎవరికి దేవుడు అని ఒక ప్రశ్న. యేసు ఎవరికి దేవుడు? మీ అందరికీ ప్రశ్న ఇది. మీ ఇష్టం వచ్చిన సమయం తీసుకోండి. మనకు దేవుడని ఎవరు చెప్పారనేది ఒక్క వచనం చూపించండి చాలు. యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. ఈ సందర్భాన్ని జాగ్రత్తగా మనం గమనిద్దాం. తోమా యేసుప్రభు లేచాడంటే నమ్మల. ఇంకా చెప్పాలంటే ఈ టైంలో అపోస్తులలో కూడా అసలు విషయాలు తెలియవు. యేసు దేవుడు అని కొందరు నమ్మారు, అందరు నమ్మలేదు, కొందరు నమ్మారు, అందరు నమ్మలేదు అనే మాటలు మాట్లాడినప్పుడు సోదరులు చూపించింది ఏంటంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, తర్వాత కొలసీ పత్రిక 2:9, ఫిలిప్పీ పత్రిక 2:9, 11 ఇవన్నీ ఎప్పుడు? అసలు మత్తయి సువార్తలో మాట్లాడింది అసలు మత్తయి సువార్త ఎప్పుడుది? AD 60 అని కొందరు అంటారు, 70 అని కొందరు అంటారు. అంటే బిఫోర్ జెరూసలేం డిస్ట్రక్షన్కి ముందే రాయబడింది అంటారు, లేదా 90-80లో రాయబడింది అంటారు. సరే, ఏదేమైనా యేసు వెళ్ళిపోయిన తర్వాతే మత్తయి సువార్త రాయబడింది. యూదులు ఆయనకు మొక్కిన సందర్భాలన్నీ యాజీ అక్కడ జరిగిన సందర్భాలు కాదు, అది రాసింది జరిగిపోయిన సందర్భాలు రాశాడు. ఆయన రాసిన పుస్తకంలోనే జరిగిపోయినవన్నీ తర్వాత రాసుకుంటూ వచ్చాడు. ఆ కాన్సెప్ట్లు ఎక్కడా వాళ్ళకి దేవుడు అనే కాన్సెప్ట్ లేదు. మత్తయి సువార్తలు ఎక్కడా మొక్కిన వాళ్ళకి, కుష్ఠరోగులకు కానీ, ఆ స్త్రీలకు కానీ, శిష్యులకు కానీ ఆ కాన్సెప్టే లేదు. తర్వాత పరిశుద్ధాత్మ ఈ కొలసీ పత్రిక 2:9 కానీ, ఫిలిప్పీ పత్రిక 2 అధ్యాయాలు కానీ ఇంకా ఇవన్నీ కూడా తర్వాత బయలుపరిచింది. యోహాను సువార్త 1లో కూడా యోహాను బయలుపరిచింది కూడా AD 90 తర్వాత అనేది స్కాలర్స్ చాలామంది చెప్తారు. అదే ఫైనల్ అనేం కాదు, మొత్తానికి అది రాసింది మాత్రం యేసు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత కనీసం ఒక 20 years తర్వాతే కొత్త నిబంధన రాయబడింది. కొత్త నిబంధన అంతకుముందు ఏ పుస్తకం కూడా రాయబడలేదు. కాబట్టి మనం ఆ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ తోమాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్ఫర్మేషన్ లేదు. నెంబర్ 1
సరే, ఫుల్ ప్లెగ్జెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చిన ఆయన తీసుకుందామా, లేక అసలు లేచాడో లేదో నీ గాయాల్లో వేలు పెడితే కానీ చూడలేననే వ్యక్తి మాట యొక్క ఆ స్టేట్మెంట్ని పరిగణలో తీసుకుంటారనేది ఒకసారి మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. ఒకసారి 20వ అధ్యాయము అదే అధ్యాయంలో 17వ వచనానికి రండి. లోకానికి యేసును బయలుపరచడానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు, లోకానికి సత్యదేవుని పరిచయం చేయడానికి వచ్చిన యేసు ప్రభు యొక్క స్టేట్మెంట్ చూడండి ఒకసారి. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి అద్దెకి ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల అద్దెకి వెళ్ళి నా తండ్రి మీ తండ్రి, నా దేవుడిని మీ దేవుడైన వాని అద్దెకి ఎక్కిపోతున్నానని వానితో చెప్పమనను. యేసు మాటది, తోమ మాటది. యేసు అంటున్నాడు నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి అంటున్నాడు. ఆయన దేవుడే క్రైస్తవులకు దేవుడు, ఆయన తండ్రే క్రైస్తవులకు తండ్రి. ఆ దేవుళ్ళో ముగ్గురుంటే అప్పుడు ముగ్గురు తండ్రులా? ఒకడే తండ్రి అనేది మరి ఎలా వివరించాలి? నా దేవుడి అద్దెకి ఎక్కిపోతున్నాను అన్నప్పుడు ఆ దేవుళ్ళో ముగ్గురుంటే ఆ దేవుడు అనేది ప్లూరల్ అయితే, ఆ దేవుడు అనేదే బహువచనం అయితే అప్పుడు ముగ్గురు తండ్రుల్లోనే ఉన్నాయి. సో అక్కడ యేసు చెప్పింది ఫైనల్ కానీ తోమా చెప్పింది ఫైనల్ కాదు. అసలు యోహాను సువార్త రాసిన ఉద్దేశం ఏంటి? 20, 30, 31 వచనాలు. మరి అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యులు ఎదుటి చేసెను, అవి గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లు, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడిను. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లు రాయబడి ఇవి అని చాలా క్లియర్గా ఈ పుస్తకం రాయబడిన ఉద్దేశాన్ని కూడా ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి పుస్తకం రచయిత దేవుని కుమారుడని నమ్మాలని రాశానన్నాడు. పుస్తకంలో ఉన్న సత్యస్వరూపి సత్యములకు సాక్ష్యమీటకు వచ్చిన పుట్టిన యేసుక్రీస్తు నా దేవుడు మీ దేవుడైన వాని ఎదుగు ఎక్కిపోతున్నానన్నాడు. వదిలేసి అనుమానాస్పదంతో జీవిస్తున్నటువంటి తోమా యొక్క స్టేట్మెంట్ని క్రైస్తవుల మీద రుద్దటం అనేది ఎంత మాత్రం సబబు కాదు. అది అసలు అతను పర్సనల్ స్టేట్మెంటే కానీ యేసు మనందరికీ దేవుడని తోమా కూడా చెప్పలా. అతను వ్యక్తిగతంగా నా దేవన్నాడు. అప్పుడు అతని కండిషన్ బట్టి అతను మాట్లాడాడు. దాన్ని పరిగణలోకి తీసుకొని చేయటం అనేది సబబు కాదనేది ఒకటి తెలియజేస్తున్నాను. సాతాను దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు, దయ్యాలు ఒప్పుకున్నాయి, గబ్రియేలు దూత ఒప్పుకున్నాడు, పేతురు కూడా మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం ఈ షార్ట్ మీద ఉన్న వచనాలు చూసినట్లయితే తండ్రి వలన దేవుని కుమారుడు, అపోస్తులు దేవుని కుమారుడు అని చెప్పారు. పౌలు కూడా దేవుని కుమారుడుగా నిరూపింపబడ్డాడని రోమా 1:5లో చెప్పాడు. ఆ వచనాలు అన్నీ ఏం చెప్తున్నాయంటే యేసు దేవుని కుమారుడు అనే ఒక స్టేట్మెంట్ని స్థాపించాయి ఆ లేఖనాలన్నీ కూడా. అపోస్తులు చాలా క్లియర్గా మనకు ఒక్కడే దేవుడని స్థాపించారు, మనకు ఒక్కడే ప్రభు అని స్థాపించారు. మీరు కూడా బైబిల్ తీసి చూడండి అందరూ. మనకి యేసుకున్న రిలేషన్ ఏంటి, మనకి సృష్టికర్త అయిన దేవునికి ఉన్న రిలేషన్ ఏంటి? ఒకసారి గ్రంథం నుంచి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలను బడిన ఎన్నును మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. పౌలు గారికి చాలా క్లియర్గా పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఈయన మనకు మాత్రమే కాదు యేసు కూడా దేవుడు అని చెప్పాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు. ఆయన శరీరధారిగా ఉన్న రోజుల్లో యూదుడుగా మాత్రమే దేవుడు, ఆయనకు దేవుడు కాదు. ఆయన ఆరోహణమైన తర్వాత రాస్తున్నటువంటి సమాచారం ఇది కొరింథీయులకు కానీ లేక ఎఫెసీలకు కానీ. మీరందరూ జాగ్రత్త చూడండి అమ్మా, ఆ వచనాలు జాగ్రత్త చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6లో మనకు దేవుడు అక్కడే, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తం కలిగను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరియు మనకు ప్రభు అక్కడే, ఆయన యేసుక్రీస్తు. అపోస్తలులకి ఏ కన్ఫ్యూజన్ లేదు, మనకు దేవుడు అక్కడే, ఆయన తండ్రి, మనకు ప్రభు అక్కడే, ఆయన యేసుక్రీస్తు అని చెప్పారు. చాలా క్లియర్గా చెప్పేశారు వాళ్ళు. పత్రికలన్నింటిలో ఆల్మోస్ట్ ఈ విషయాలు మాట్లాడారు. ఒకసారి 1-2 వచనాలు చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి. తండ్రి ఎవరో ప్రభు ఎవరో క్లియర్గా చెప్పారు. మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి అని అన్నాడు. సోదరులు మాట్లాడుతూ అసలు యేసుని దేవుడిగా ఆరాధించకపోతే మీరు క్రైస్తవులు ప్రవేశించలేదన్నారు. వారి వ్యక్తిగత అభిప్రాయం అది, బైబిల్ అలా చెప్పట్లేదు. ఒకడు క్రైస్తవుడు కావాలంటే ఆ స్టేట్మెంట్ కాదు. మొట్టమొదటి క్రైస్తవులైన ఎందుకు ఎలాగయ్యారో చూద్దామా? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 36 నుండి. పేతురు ప్రసంగించాడు, ఎందుకంటే మొదట ఆయనే ప్రసంగించాలనేది దేవుని ఏర్పాటు. పరలోక రాజ్యం యొక్క తాళి చెవులు నీకు ఇస్తానన్నాడు కనుక 12 మందిలో పేతురు ప్రసంగిస్తున్నాడు.
మీరు సిలువ వేసిన అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతి రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను. ఏమని ఇక్కడ ఈయన ధృవీకరిస్తున్నాడంటే యేసుని ప్రభువుగా క్రీస్తుగా నియమించను అని చెప్తున్నాడు. నియమించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, నియమించబడిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి. దేవుడు అనే పదానికి నియామకం లేదు, ప్రభు అనే పదానికి నియామకం ఉంది. కీప్ ఇన్ యువర్ మైండ్. కూల్గా ఆలోచించండి, ప్రశాంతంగా ఆలోచించండి, ఆందోళన చెందకుండా ఆలోచించండి. దేవుడు అనేదానికి ఎవరు నియమిస్తే ఆయన దేవుడు కాదు, ఆయనకు ఆయనే దేవుడయ్యుండెను. కానీ ఆయన ప్రభు అనే మాట నియామకం ద్వారా జరిగింది, అది గమనించాలి. మళ్ళొకసారి చదువున్న మాట 36వ వచనం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. అసలు ప్రభు అంటే దేవుడని ఒక స్లాంగ్లో అట్లా ఓల్డ్ టెస్ట్మెంట్లో వెళ్ళిపోయి ప్రభు అంటేనే దేవుడు అన్నారు అనుకోండి. ఆయన దేవుడు అయి ఉంటే నియమించడం ఏంటి దేవుడుగా? సో కొత్త నిబంధన సిస్టంలో ప్రభు అంటే పాలకుడు, ప్రభుత్వం చేయవాడు, శిరస్సు, అధిపతి, అధికారి అని అర్థం ప్రభు అంటే కొత్త నిబంధన పరిభాషలో. ఒకసారి ఆ మాట చూడండి. యేసుని ప్రభుగా దేవుడు నియమించాడు. ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతుని కర్మాపుస్తులను అడగ్గా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. 41 కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఏం చెప్పాడు ఆయన? వీళ్ళేమి అంగీకరించారు. ఆయన ఏం చెప్పాడంటే క్లియర్గా ఉంది. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడని చెప్పారు. సో అవునా, అది మేము ఏం చేయాలని వాళ్ళు అడిగారు. ఆయన నామలో బాప్తిస్మం పొందండి అన్నాడు. అంటే ప్రభు అని వాళ్ళు అంగీకరించి బాప్తిస్మం పొందితే వాళ్ళు ప్రభు సంఘంలో చేర్చబడ్డారు. 47వ వచనంలో ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుండెను. ఆయన తన సంఘంలో చేర్చుకోవాలంటే ఆయన ప్రభువుగా అంగీకరించాలి, ఆయన ప్రభుత్వాన్ని అంగీకరించాలి, ఆయన ఏలుబడిని అంగీకరించాలి, ఆయన అధికారానికి సంపూర్ణంగా లోబడాలనేది అక్కడ చెప్పినటువంటి మాట. అంటే క్రైస్తవ్యంలోను ప్రవేశించాలంటే యేసును దేవుడిగా ఆరాధించడానికి కాదు, యేసును ప్రభువుగా ముద్దు పెట్టుకోవటానికి. కుమారుని ముద్దు పెట్టుకోవటం అంటే ప్రభువుని, రాజును ముద్దు పెట్టుకోవటం, దేవుని కాదు. 2వ కీర్తన చదివితే దాని బ్యాక్గ్రౌండు, నేను నా పరిశుద్ధపరతమైన సియోను మీద నా రాజుని ఆసీనుగా చేస్తున్నాను. కుమారుడు అంటే అక్కడ అర్థం రాజు అని అర్థం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనాల్లో యోదయ బెత్లెహేమ యోధా వారి కుటుంబంలో స్వల్పగా ఎంత మాత్రం స్వల్పమైన దానివి కాదు, నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును అన్నాడు. యోహాను 1:47లో నతనయేలు అన్నాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడివి, ఇశ్రాయేలు రాజు అన్నాడు. దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేలుని ఏలే రాజు. అసలు దేవుని కుమారుడు అనే కాన్సెప్టే అర్థం కాల. తమిళనాడులో ఒక అర్థం, మలయాళంలో ఒక అర్థం, కన్నడలో ఒక అర్థం, తెలుగులో ఒక అర్థం ఉండదు అన్నాడు. ఏదో ఒక అర్థం ఉంటుంది, ఒకే అర్థం అన్ని భాషల్లో ఉంటుంది. దేవుని కుమారుడు అంటే అర్థం లేదా? యేసు అబ్రహాం కుమారుడు అంటే అర్థం లేదా? దావీదు కుమారుడు అంటే అర్థం లేదా? అర్థం పర్థం లేని పదాలు అవి. అబ్రహాం కుమారుడైనా దావీదు కుమారుడైనా యేసుక్రీస్తు వంశాలని మత్తయి గారు అన్నాడు. అబ్రహాం కుమారుడు అంటే ఎలాగయ్యాడు? అబ్రహాం చనిపోయిన 2500 సంవత్సరాల తర్వాత పుట్టినవాడు అబ్రహాం కుమారుడు ఎలాగవుతాడు? దావీదు చనిపోయిన 1000 సంవత్సరాల తర్వాత పుట్టినవాడు దావీదు కుమారుడు ఎలాగవుతాడు? ఫిజికల్గా అసలు రిలేషనే లేకోకుండా యోసేపు కుమారుడు ఎలా అనబడ్డాడు? మరీతో ఫిజికల్ రిలేషన్ లేకుండా పుట్టినవాడైనా ఎలాగ యోసేపు కుమారుడు అనబడ్డాడు? అవన్నీ కూడా వేరు వేరు సందర్భాల్లో మాట్లాడిని. సందర్భం లేకోకుండా కుమారుడు అంటే అర్థం లేకుండా చిలక పలుకులు పలకూడదు. కుమారుడు అనేదాన్ని పర్టికులర్ మీనింగ్ ఉంది బైబిల్లో. దాని ఓల్డ్ టెస్ట్మెంట్ హిస్టరీ అంతా తెలియాలి. టోటల్గా 66 పుస్తకాలని కాస్తకు అవగాహన ఉన్న వాళ్ళకి యేసు దేవుని కుమారుడు అంటే ఏంటనేది అర్థమవుద్ది. కాబట్టి ప్రభువు, రాజు, క్రీస్తు, మెస్సియా, అభిషక్తుడు, దేవుని కుమారుడు ఇవన్నీ ఆయన ఆధిపత్యాన్ని సూచించడానికి వాడినటువంటి పదాలు. దేవుని కుమారుడు అనేదానికి ప్రారంభం ఉంది, దేవుడు అనేదానికి ప్రారంభం లేదు. పాయింట్ టు బి నోటెడ్. 2వ కీర్తన 6-7 వచనాలు చదివితే, నీవు నా కుమారుడువు, నేడు నేడు నేను నిన్ను కనిన్నాను. నేడు అంటే బిగినింగ్ ఉంది దానికి. ఎలాగంటే కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలిగిన నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడైన. ఆది సంభూతుడు అనే పదము ప్రకటన గ్రంథంలోను మరికొన్ని సందర్భాల్లో హెబ్రీ రచయిత కూడా వాడతాడు.
అన్నీ నేను ఇప్పుడు చదవట్లేదు, కానీ ఇంగ్లీష్లో ఫస్ట్ బోర్న్ అన్నాడు. అంటే ఫస్ట్ బోర్న్ అంటే మొదట పుట్టినవాడు అని అర్థం. ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు? ఒకవేళ మొదట పుట్టినవాడైతే ప్రారంభం ఉన్నట్టే కదా. చెప్పండి, మీరు మొదట పుట్టినవాడైతే ప్రారంభం ఉన్నట్టే కదా. నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఈ కీర్తన యేసుకే సంబంధించిందని నా సోదరులు కూడా అంగీకరించారు. 12వ వచనాన్ని కోట్ చేస్తూ కుమారుని ముద్దు పెట్టుకోమనే విషయాన్ని కోట్ చేస్తూ యేసుని గురించి అని అంగీకరించారు కనుక దాని గురించి పెద్ద చర్చ అక్కర్లేదు అనుకుంటున్నా. ఒకవేళ కావాలంటే మీరు అపోస్తుల గారి 13వ అధ్యాయము 32 నుంచి చదివితే అది యేసుని గురించి అని క్లియర్ చేశారు అపోస్తులు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాల్లో కూడా అది యేసుని గురించినని 2వ కీర్తన చాలా క్లియర్ చెప్పాడు. అపోస్తుల 13వ అధ్యాయంలో అయితే 2వ కీర్తన యందు అని పర్టికులర్గా తేల్చేశాడు. ఒకసారి చూస్తే పోలా అపోస్తుల గారి 13వ అధ్యాయం 30 వచనం నుంచి చదువుతున్నాను. వారు ఆయనను 29 వారు ఆయనను గురించి రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాడి మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతులలో నుండి ఆయన లేపెను. ఆయన గల్లీ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయన సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానము ఆయన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము మీకు సువార్త ప్రకటించున్నాము. అలాగే నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తనలో ఎందుకు రాయబడను. ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్. నేడు అని అన్నాడు. పాయింట్ టు బి నోటెడ్, అండర్లైన్ ఇన్ యువర్ బైబిల్. నేడు అంటే ఆయనకి ప్రారంభం ఉంది అక్కడ. ఏంటి ఆ ప్రారంభం అంటే పాత సృష్టి ఒకటి ఉంది, క్రొత్త సృష్టి ఒకటి ఉంది బైబిల్ ప్రకారం. పాత సృష్టికి మొదటివాడు ఆదాము, క్రొత్త సృష్టికి మొదటివాడు యేసుక్రీస్తు. ఎప్పుడు ఆయన మొదటివాడు అయ్యాడంటే మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు. ఆయన ఎప్పుడైతే మృతుల్లో నుండి లేచాడో ఫస్ట్ బోర్న్ అంటే నూతన సృష్టిలో మొదటివాడు. అదే హెబ్రీ పత్రిక 8:28 నుంచి చదివినప్పుడు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున చదువుదాం పండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 28 నుంచి చదివితే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడు జరుగుతున్నామని ఎరుగుదాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు. ఎలా జ్యేష్ఠుడయ్యాడు? ఏ సృష్టికి జ్యేష్ఠుడైనా? కొరింథీయులకు 2వ పత్రిక 5:17 మనకు తెలుసు. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి అన్నాడు. నూతన సృష్టికి జ్యేష్ఠుడు, నూతన సృష్టిలో మొదట పుట్టినవాడు. యెషయా 28:16-17లో సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి. ఎప్పుడు వేశాడు ఆ రాయిని మూలరాయిగా? మృతులలో నుండి లేచుటలో రాయి ప్రభు అయిన యేసు. ఆ రాయి ఎవరో కాదు, క్రొత్త నిబంధనలో అపోస్తలులు చెప్పేశారు యేసుప్రభు అని. ఎఫెసీ 2:19 నుంచి చదివితే క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అన్నాడు 20వ వచనంలో. ముఖ్యమైన మూలరాయి మొదటి వ్యక్తి. క్రీస్తు సంఘంలో మొదటి సభ్యుడు క్రీస్తు. ఆ తర్వాత 12 మంది అపోస్తలులు పరిశుద్ధాత్మల బాప్తిసం పొందారు, 13 అయ్యారు. అందుకని అపోస్తలుల గారు 2:41లో 3,000 మంది చేర్చబడిరి అన్నాడు. అంటే ఆల్రెడీ ఉన్నారు అక్కడ. మొదటి రాయి మూలరాయి యేసుప్రభు, 12 మంది అపోస్తలులు సజీవమైన రాళ్ళుగా పేర్చబడ్డారు. ఈ 3,000 మంది వారికి యాడ్ అయ్యారు. సో యేసు కుమారుడు అనే దానికి ఆరంభం ఉంది. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత అది జరిగింది. సృష్టికి ముందు కుమారుడు అనేది కాదు. సృష్టికి ముందు దేవుడు, దేవునితో సమానుడు. ప్రధాన యాజకుడు ఎలాగో, ప్రధాన కాపరి ఎలాగో, మధ్యవర్తి ఎలాగో, దేవుని కుమారుడు కూడా అదే. రాజు ఎలాగో దేవుని కుమారుడు అనేది కూడా ప్రారంభం ఉంది. రాజుగా ప్రారంభం ఉందంటే ఎవరైనా ఒప్పుకుంటారు. మధ్యవర్తిగా ఆయన ప్రారంభం ఉందంటే ఎవరైనా ఒప్పుకోవాలి. ప్రధాన కాపరిగా ప్రారంభం ఉందంటే ఎవరైనా ఒప్పుకోవాలి. వాక్యం తెలిసిన విఘ్నులు. ప్రధాన యాజకుడిగా ఆయన ప్రారంభం ఉంది. ఎందుకంటే యూదుడుగా పుట్టి యూదాగోత్రంలో పుట్టి యాజకుడు అవ్వడానికి అవకాశం లేదు. ఆ చట్టం రద్దు అవ్వాలి, కొత్త చట్టం వస్తేనే కానీ మెల్కీషెదెకు క్రమంలో యాజకుడు అయ్యే ఛాన్స్ లేదు ఆయనకి. అంటే ఆయన చనిపోయే సమాజం చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రధాన యాజకుడు. అంతకుముందు యాజకుడు అయ్యే ఛాన్స్ ఆయనకి లేదు కనుక. కాబట్టి యాజకుడికి ప్రారంభం ఉందంటే ప్రధాన కాపరికి ప్రారంభం ఉన్నట్టే, రాజుకి ప్రారంభం ఉన్నట్టే, ప్రభుగా ఆయనకి ప్రారంభం ఉన్నట్టే, దేవుని కుమారుడు అనే పదానికి కూడా ప్రారంభం ఉంది. ప్రారంభించబడినవాడు దేవుడు అంటే అప్పుడు మోషేని ఎలా దేవుడు అన్నారో, లేకపోతే దేవుని వాక్కు ఇచ్చిన వారికి ఎలా దేవుడు అన్నాడో ఆ కాన్సెప్ట్లు అంటే అది ఏమో కానీ అసలు ఆయనకు ఆ సంబంధమే లేకోకుండా ఆయన తనకు తానుగా ఉన్నవాడు అనేది నేను పరిపూర్ణంగా నమ్మే విషయం. కాబట్టి యేసు దేవుని కుమారుడు అనే ఈ స్టేట్మెంట్ని దేవుడు తన గ్రంథంలో చాలా స్పష్టంగా బయలుపరిచాడు.
ఒకడు క్రైస్తవ్యంలో ప్రవేశించాలంటే అది ఒప్పుకోవాలి ప్రభు అని. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం. నాకు తెలిసి చాలామంది సువార్థికులు వచ్చిన చదువుతారు బాప్తిస్మం ఇచ్చే ముందు. క్రైస్తవ్యంలోనికి ఒకరు ప్రవేశించాలంటే అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. అదేమనగా యేసు ప్రభువును నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఏమని ఒప్పుకోవాలి, ఏమని హృదయంలో విశ్వసించాలి? రక్షణ పొందడానికి యేసు దేవుడని ఒప్పుకుంటే రక్షించబడతావా? అదే చెప్పింది బైబిల్. చదవండి మీరు కూడా బైబిల్ ఒకసారి. ఎవరు నాలాంటి వాళ్ళు చెప్పిన మాటల్ని బ్లైండ్గా ఫాలో అవ్వకండి. నువ్వు రక్షణ పొందడానికి అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలన్నాడు. దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాడని నువ్వు నీ హృదయంలో విశ్వసించాలన్నాడు. అంటే మరణాంతరపు జీవితాన్ని విశ్వసించాలి. యేసుని లేపిన దేవుడు నన్ను కూడా లేపుతాడని నీ హృదయంలో విశ్వసించాలి, అప్పుడు నీవు రక్షించబడదు అన్నాడు. అదే కింద 10వ వచనంలో అన్నాడు, ఏలయనగా నీతి కలిగినట్టు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకొనును. ఏం విశ్వసించాలి, ఏం ఒప్పుకోవాలి? దేవుడు యేసును మృతుల్లో నుండి లేపాడని హృదయంలో విశ్వసించాలి. నోటితో ఏం ఒప్పుకోవాలంటే యేసును ప్రభు అని నోటితో ఒప్పుకోవాలని చాలా క్లియర్ చెప్పారు. అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు. రక్షణ పొందిన వారిని ప్రభు తన సంఘంలో చేర్చుకుంటా అలాగ ప్రవేశిస్తారు రక్షణ పడుతున్నారు. కానీ యేసుని దేవుడికి ఆరాధించబోదు అసలు నువ్వు ప్రవేశించలేదంటే నువ్వు తీర్మానాన్ని అక్కడ ఉండదో తీర్పు రోజున ఈ నా మాటలే అంత్యదినమందు తీర్పులోకి వస్తాయి అన్నాడు యోహాను సువార్త 12:45. నేనేదో తీర్మానం చేసి మీరు యేసు దేవుడని నమ్మి ఆరాధించకపోతే మీరు అసలు దాంట్లోకి ప్రవేశించలేదు, మీరు అసలు క్రైస్తవులే కాదు నేను అనొచ్చు, నాకు నోరు ఉంది కనుక నేను అనొచ్చు. కానీ నా మాటను బట్టి నా స్టేట్మెంట్ని బట్టి తీర్పు రోజున తీర్మానం జరగదు. భూలోకానికి నీతిని బట్టి తీర్మానం జరుగుద్ది అన్నాడు, తీర్పు జరుగుద్ది అన్నాడు అపొస్తలుల గారు 17:30-31. యోహాను 12:48లో నా మాటలు అంత్యదినమందు తీర్పులోకి వస్తాయి అన్నాడు. ఏమని ఒప్పుకోవాలి ఆయనంటే ప్రభువుని ఒప్పుకోవాలని చాలా క్లియర్గా చెప్పారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో సోదరులు మాట్లాడుతూ ఒక విషయం చెప్తున్నారు, అక్కడికి వెళ్దాం ఒకసారి చూడండి. ఆయన దేవత్వాన్ని స్థాపిస్తున్నాడు అనేది ఓకే, అసలు దాని గురించి అసలు చర్చే కాదు ఈరోజు. ఆ చర్చ అయితే నేను అసలు వచ్చాను కాదు. యేసు దేవుడా కాదో చెప్పాలంటే నేను అసలు వచ్చాను కాదు. ఇందాక కూడా ఎవరు ఆయన అర్హుడా కాదని చెప్పండి అంటే ఆయన అర్హతను గుర్చుకొని మాట్లాడేంత ధైర్యం నేను చేయలేను. నేను ఒక అల్పమైనటువంటి నరమాతృని, ఆయన ఈక్వల్ విత్ గాడ్. ఆయనకు అర్హతల గురించి మాట్లాడేంత ధైర్యం కానీ నాలెడ్జ్ కానీ నేను ఎరిగిన బైబిల్ కానీ చెప్పట్లా. ఆయన అర్హతల గురించి మాట్లాడటానికి రాలే నేను. ఆయన అన్ని రకాలుగా దేవునితో ఈక్వల్గా ఉన్నాడు, కానీ ఆయన ఆరాధన కోరుకోవాలి. అది చెప్పేది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. దాన్ని ఆయన ఆరాధించమని ఆజ్ఞ లేదు. క్రైస్తవులకు ఆరాధ్య దైవం తండ్రి అయిన దేవుడు, ఆయనే యేసుక్రీస్తు కూడా ఆరాధ్య దైవం. స్టిల్ ఇప్పుడు కూడా ప్రధాన యాజకుడికి యేసు దేవుని ఆరాధిస్తున్నాడు సంఘంతో కలిసి. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. అందుచేత ఎందుచేత పైన ఆయన చేసినటువంటి విధేయత చూపిన వాడే తను తగ్గించుకున్నాడు. 8వ వచనం చూస్తే మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా శిలువ మరణం పొందినంతగా ఫిలిప్పీ 2:8 చదువుతున్నానండి. ఫిలిప్పీ 2:8 చదువుతున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనును. అందుచేత తన్ను తగ్గించుకొనుట చేత పరలోకమందు ఉన్నవాళ్ళు కానీ భూమి మీద ఉన్నవాళ్ళు కానీ భూమి కింద ఉన్నవాళ్ళు కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు అని అంటే యేసును ఆరాధించడానికి అన్నారు. అసలు అక్కడ అదేముంది? ఆయన యేసునామం అంటే సోదరులు చెప్పారు ఉదయం ఆయన అధికారం అని. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అధికారం అక్కడ నామం అంటే అన్నారు. ఆయన అధికారంలో మోకరించాలి ఎవరైనా. అది పరలోకమందు ఉన్నవారే కానీ భూమి మీద ఉన్నవారే కానీ మృతుల లోకంలో ఉన్నవారైనా సరే యేసు యొక్క అధికారంలో వంగాలి, మోకాలు అన్నాడు. అంతేగాని యేసును ఆరాధించాలని అక్కడెక్కడ ఉంది? లేని వార్తలు పుట్టించడం కాకపోతే అది యేసునామలు వంగటానికి యేసునామను ఆరాధించడం ఒకటేనా? అంత ఈజీగా ఉంది. అసలు ఇంత చిన్న విషయం కూడా అర్థం కాలేదా? యేసునామలు వంగాలి ప్రతి మోకాలు, దానికి ఎవరైనా అంగీకరించాల్సిందే. ఎందుకు వంగాలి? యేసునామంలో యేసు యొక్క అధికారులు ఎందుకు వంగాలి? తండ్రి అయిన దేవుని ఆరాధించడానికి వంగాలి. చదువుదాని కింద చూడండి, అక్కడ కంటిన్యూ చదివితే అందుచేత పరలోకమందున చదువు యేసునామంలో వంగాలి. దేనికొనకంటే 11వ వచనం ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామను ఆయనకు అనుగ్రహించను అన్నాడు. మనం ఎఫెసీ 1:20-23 చదివినా, కొలస్సీ 1:18-24 వరకు చదివినా, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24-28 వరకు చదివినా ఈ వచనాలన్నీ ఏం చెప్తాయంటే
పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ, అన్ని లోకాల్లో, ముల్లోకాల్లో సర్వాధికారాన్ని దేవుడు యేసుకు అనుగ్రహించాడు. కానీ తండ్రి అయిన దేవుడు మాత్రం ఆయనకి సుపీరియర్గానే ఉన్నాడు. పాయింట్ టు బీ నోటెడ్. అనుగ్రహించిన వాడు దేవుడు, అధికారం పొందినవాడు యేసు, ఇచ్చిన దేవుడు యేసుకి పైగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం చదువుదా ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. ప్రతి మనుషునికి శిరస్సు క్రీస్తునియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు, పురుషునికి శిరస్సు క్రీస్తునియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను అన్నాడు. ఎవరు తెలుసుకోవాలి ఈ విషయాన్ని? సంఘం తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలి? క్రీస్తుకు ఒక శిరస్సు ఉన్నాడని తెలుసుకోవాలి. తెలుసుకోపోతే ఏమన్నా నష్టమా? క్రీస్తుకు శిరస్సు ఉన్నాడని తెలియకపోతే ఏమన్నా నష్టమా అని చెప్పాడు. నా దేవుడు మీ దేవుడు అన్నాడు, నా తండ్రి మీ తండ్రి అన్నాడు. అపోస్తులు చెప్పారు యేసు యొక్క తండ్రి మన తండ్రి అని. నేను ఆయన ప్రార్థిస్తున్నాను, మీరు కూడా ఆయన ప్రార్థించమన్నాడు. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసిను ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా సమస్తమును తండ్రి అయిన దేవునికి చేయుడి అని అన్నాడు. కొలసి 3:16, ఎఫెసీ 5:19 మనం చదివితే, మనం చాలాసార్లు చదువుతా వచ్చినాలని. యేసుకి శిరస్సు ఉన్నాడంటే యేసుని కంట్రోల్ చేసే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. హీ ఈజ్ ద సుప్రీం, ద ఆల్మైటీ గాడ్ ఈజ్ సుప్రీం ఇన్ ఆల్. అందరికీ పైగా ఉన్నవాడు అన్నాడు. ఈ సుప్రీం అథారిటీని ఎవడైనా ఒకవేళ తిరస్కరిస్తే పరిశుద్ధాత్మకి విరోధంగా పాపం చేయటమే. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ పిలువబడతారు. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోని వ్యాపించి అందరిలోని ఉన్నవాడు, అందరికీ పైగా ఉన్నాడు. యేసు కూడా పైగానే ఉన్నాడు. యేసు ప్రభు వారికి ఆయన శిరస్సుగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:8 మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వము నిమిత్తము కుమారుడు తనకు సమస్తము లోపరిచిన దేవునికి తానే లోబడును. ఇంకా 27 చదువుదాం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపర్చించను, సమస్తము లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపర్చిన వాడు తప్ప, ప్లీజ్ అండర్లైన్ యువర్ బైబిల్, ఆయనకు సమస్తమును లోపర్చిన వాడు తప్ప సమస్తము లోబడి ఉన్నదని సంగతి విదితమే. అంటే సమస్తం లోపర్చిన వాడు ఈయనకు లోబడలా, ఆయన పైగానే ఉన్నాడు. ఆయన తప్ప అంతా ఈయన పాదాల కింద ఉంది, ఆయన మాత్రం ఈయనకి పైగా ఉన్నాడు. తర్వాత ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మాట్లాడుతూ ఏమన్నాడంటే, సమస్తము లోపరిచిన దేవునికి తానే లోబడును. ఎప్పుడిది? తండ్రికి సంఘమనే రాజ్యాన్ని అప్పగించిన తర్వాత కూడా తానే లోబడును అన్నాడు. మనకేంటండి అభ్యంతరం? అసలు యేసు ప్రభుని విసిరేశారు, తృణీకరించారు, నీచింగించారు. అవన్నీ అపోహలు. ఉదయం చెప్పాను నేను, మనం ఎవరూ తగ్గించక్కర్లా. ధనవంతుడైండి ఆయనే, మనము తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అని కొరింథీ 2వ పత్రిక 8:9 క్లియర్గా ఉంది కదా. ఫిలిప్పీ 2:8 తన్ను తాను తగ్గించుకొనెను అని క్లియర్గా ఉంది కదా. తన్ను తాను తగ్గించుకుంటే మనం తగ్గించమేంటండి? మనకు అసలు అంత ధైర్యం కానీ, అంత శక్తి కానీ, అంత కేపబిలిటీ కానీ, అంత క్యాలిబర్ కానీ, అంత నాలెడ్జ్ కానీ మనుషులు ఎవ్వడికి లేదు ఆయన తగ్గించే అంత విధానం. సో జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆరాధించడానికి లాస్ట్గా కొన్ని విషయాలు నా టైంలో ముగించే ముందు చెప్తున్నాను. ఆరాధించడానికి తండ్రి యొక్క ప్రత్యేకత. పరలోకమందును భూలోకమందును తన చిత్తమును జరిగించేవాడు తండ్రి. ఎఫెసీ 1:10 తనలో తాను నిర్ణయించుకున్నాడు, అది దేవుని చిత్తం అన్నాడు. సువార్త ప్రకటన నేను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమని పేతురు కొరింథీ మొదటి పత్రిక 1:21-22 అన్నాడు. మానవ జాతిని రక్షించాలని ఒక సంకల్పాన్ని కలిగిన వాడు దేవుడు. ఆ సంకల్పంలో భాగంగా బలిపశువుగా వచ్చినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ బలిపశువు అనే దగ్గర ఒక విషయం అర్థం కావాలి. యేసు లేకుండా ఆరాధన చేస్తున్నారా, యేసుని జ్ఞాపకం చేసుకోవడం ఆరాధన చేస్తున్నారా అని అన్నారు. అది కూడా కొంచెం హాస్యాస్పదం అనిపించింది. నిర్గమాకాండం 12వ అధ్యాయం చదివితే 27వ వచనంలో పిల్లలు ఎవరైనా నాన్న ఎందుకురా ఈ పస్కా పండుగ చేస్తున్నారని అంటే, మన దేవుడు ఐగుప్తుని మనం విడిపించాడమ్మా, దానికి గుర్తుగా ఈ పస్కా వధించాలని చెప్పాడు.
కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తును మన పస్కా పశువు వధించబడును. ఆ పస్కా పశువుకు సాదృశ్యమే ప్రభువైన యేసు యొక్క బలి. ఈ ఆరాధనలో గొర్రెపిల్ల జ్ఞాపకం ఉంటే, ఈ ఆరాధనలో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లను జ్ఞాపకం చేసుకుంటాం. శిరస్సు లేకుండా శరీరం ఎక్కడ ఉంటుందండి అసలు? ఆరాధించేటప్పుడు సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరము, దాని శిరస్సు యేసుప్రభువు వారు ముందుతో వచ్చి ఆరాధన చేస్తారా? శిరస్సు లేకుండా అసలు ఏం మాట్లాడుతున్నాం మనం? అర్థమైంది అసలు? క్రీస్తు సంఘం ఎక్కడ కూడా ఉన్నా క్రీస్తు ఉంటాడు అక్కడ. శిరస్సుగా ఆయన లేకుండా ఆరాధన ఎలా ఉంటుంది? ప్రధాన యాజకుడిగా ఆయన ఉంటాడు, ప్రధాన కాపరిగా ఆయన ఉంటాడు, దేవునికి నరులకు మధ్యవర్తిగా ఆయన ఉంటాడు, మన పక్షాన విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఆయన ఉంటాడు, మన పక్షాన అడ్వకేట్గా ఒకల్తా పుచ్చుకునే వ్యక్తిగా కూడా ప్రభువైన యేసు ఉంటాడు. క్రీస్తు సంఘం ఎక్కడ కూడా ఆయన లేకుండా ఆరాధన ఎలా ఉంటుంది అసలు? వీళ్ళు ఎవరు చెప్పారు అసలు ఆయన ఉండడు మా ఆరాధనలని? పాటలు ఎవడో తీసేసాడంటే, ఎవడో తీసేస్తే దాన్ని మనకేం సంబంధం అండి? మేమైతే ప్రభు సపరేట్గా పాటలు ఆయన కోసం రాశాము, దేవుని కోసం రాశాము. అది ఎక్కడుందనంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆర్డర్ కనపడుతుందిగా. అది ఎక్కడుందని అంత బ్లైండ్గా అడిగితే ఎవరు సమాధానం చెప్తారు? ఒక ఆర్డర్ ఉందిగా, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్నాడు. ఆ ఆర్డర్లో పాడితే తప్పే ఉంది? ప్రభువైన యేసుకి దేవునికి స్తోత్ర గీతాలు అన్నాడు. అవును, ఆయనకి పాడతారు, ఈయనకి పాడతారు, తప్పే ఉంది? క్రీస్తుని గురించి మీ హృదయంలో గానం చేయండి. తను వదిలేద్దాం, చాలా విషయాలున్నాయి. అసలు యేసు మన ఆరాధన లేకుండా ఆరాధన కాదు అది. ఎవరైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని మేము ఏకీపించట్లా. మేమైతే అలాంటి మనుషులం కాదు. రైట్, ఇక్కడికి వచ్చేద్దాం మనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్ని విషయాల్లో మనకి మాదిరించిపోయాను. ప్రార్థించే విషయంలో కానీ, ఆరాధించే విషయంలో కానీ. హెబ్రీ పత్రిక 5:7లో ప్రార్థన విషయంలో ఆయన మనకు మాదిరి. శిరస్సు లేకుండా మనం ఆరాధించమనేది క్లియరు. దేవుని సంఘములో కీర్తి కలుగజేయటంలో ఆయన మనకు మాదిరి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము సమాజం మధ్య ఆయన కీర్తిని గానం చేస్తున్నాడు. అంటే క్రైస్తవుల మధ్య జరిగే దాని గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తుతులు చెల్లించడంలో ఆయన మనకు మాదిరి. లూకా సువార్త 10:21-22 వచనంలో ఆయన స్తుతులు చెల్లించాడు శరీరధారిగా ఉన్న రోజుల్లో. ఇంకా 22వ వచనంలో కుమారుడెవనికి ఆయనను బయలుపరచనో వాడు తప్ప ఎవడు తండ్రిని ఎరగడన్నాడు. యోహాను మొదటి పత్రిక 5:20లో మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించను అన్నాడు. యేసు వివేకాన్ని అనుగ్రహించకపోతే దేవుడు ఎవరో కూడా తెలియదు. అయోమయం ఏంటంటే స్వార్థికులు కూడా అసలు వాళ్ళ ఆరాధ్య దైవం ఎవరో తెలియకుండా ఆరాధిస్తున్నారు. సరే, లాస్ట్ దీంట్లో మనం ఒకటి ఆలోచిస్తే మీకు అసలు సమస్య ఏంటి? మా సోదరులు చెప్పినట్టుగా, కిషోర్ గారు చెప్పినట్టుగా మీరు యేసును దేవుని ఆరాధిస్తున్నారంటే అందులో యేసు కూడా ఉన్నాడు అని అన్నాడు. ఇంకా సమస్య అందుకు కలిసిపోండి మీరు. కొంతమంది ఏమో మేము తండ్రిని ఆరాధిస్తున్నాం అన్నారు. లేదు, తండ్రిని ఆరాధించారు ముగ్గురు ఉన్నారని అనుకుంటున్నారు అనుకో. మీరు వాళ్ళు అనుకుంటూ ఉండండి. మరి భేదం ఎందుకు? మీకు మాకు సంబంధాలు ఉండవు, ఏదో ఒకటి తేలిపోవాలి. ఈ కక్షలు కలకాలు ఈ కార్పణ్యాలు ఎందుకు? కలిసి ఆరాధన చేసేసుకోండి. మీ ఉద్దేశంలో వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారంటే అందులో యేసు పరిశుద్ధాత్మ కూడా ఉన్నారని కదా. అప్పుడు మీకు ఏంటి సమస్య? సమస్య ఏలకు కదా, మేము తండ్రిని ఆరాధిస్తున్నాం అనే వాళ్ళకి కదా సమస్య. మీకు ఆ సమస్య లేదు కదా. వాళ్ళు తండ్రిని ఆరాధిస్తున్నారంటే అందులో యేసు పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు. వాళ్ళకి అర్థం కాలేదు, ఎప్పుడు అర్థమవుతూ పోని. వాళ్ళు పసిపిల్లలు తెలియక అలాగ ఉన్నారనుకోండి. ఎప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనుకోండి ఆ స్థితిలోకి. మీకేంటి ఇబ్బంది? ఆల్రెడీ ఆరాధిస్తున్నారు కదా మీతో కలిసి వాళ్ళు ముగ్గురిని, మీ లెక్కల ప్రకారం. లేదా ఒక్కడే అనే దాంట్లో ఉన్న ఆ ముగ్గురిని మీ లెక్కల ప్రకారం బైబిల్ చెప్పపోయినా. మత్తయి సువార్త 1:21-22 వచనాల్లో ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అన్నారు కదా. దేవుడు మనకు తోడు అంటే ఆయన దేవుడనా? అంటే ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారు అసలు? యెషయా గ్రంథం 7వ అధ్యాయం చదవలేదు ఎప్పుడు అసలు? అది అక్కడి నుంచి పుట్టింది అసలు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 నుంచి పుట్టింది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం మీరు 14 మొదటి నుంచి చదివితే, ఒక రాజు దేవుడు మనకు తోడు లేడని భయపడుతూ భీతెత్తుతున్న రోజుల్లో దేవుడు మనకు తోడై ఉన్నాడని ధైర్యం ఇచ్చే ఒక రాజు పుడతాడు. ఆ రాజే దేవుని కుమారుడైన యేసు అని చెప్పడం దాని అర్థం. అంతేగాని ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అనగానే యేసు దేవుడు అని చెప్పడానికి కదా ఆ మాట వాడింది. అందరికి వందనాలు.